ఒక ప్రత్యేక వార్త. కలకత్తాకి సమీపంలో గల పురాణ్ పాదుషా కిల్లా దగ్గర ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు జరిపిన త్రవ్వకాలలో ప్రాచీన కాలం నాటి వజ్రాలతో పొదగబడిన లక్ష్మీ విగ్రహం ఒకటి బయటపడింది. ఈ విగ్రహం విలువ సుమారు ₹1,00,00,000 ఉండొచ్చని అంచనా. ఈ విగ్రహాన్ని అతి భద్రంగా ఢిల్లీ మ్యూజియంకు చేర్చడానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. అరే బచ్చో, జీవితంలో ఇటువంటి అవకాశం ఏకీ బార్ ఆయేగా. ఇస్లియే మన ముఠా వెంటనే అక్కడికి వెళ్ళి ఎలాగైనా సరే ఆ వజ్రాల విగ్రహాన్ని చోరీ చేయాలి. దేఖో దోస్తో, దాదాలకు దాదాలమైన మనం ఈ అవకాశాన్ని వదలడానికి వీల్లేదు. ఎలాగైనా ఆ విగ్రహాన్ని కొట్టుకురావాలి. జీవన్ మే అచ్చా ఛాన్స్ అభి ఆయా. ఏ ముఠా వచ్చినా మనం దెబ్బతీసి గెలవాలి. कुत्तों, ये किसी का बाप का माल नहीं बे. దమ్మున్న దాదా గుండె ఉన్న గుండా ఎవడో వాడిదేరా ఇది. కాదంటారా? తెలుసుకుందాం. కమాన్.
బేటా కాళిదాస్ దాదా శాబాష్ బేటా కాళిదాస్. పాములు పుట్టలాంటి చోటుకెళ్ళి మనతో ఛాలెంజ్ చేసిన వాళ్లను బెబ్బులిలా దెబ్బతీసి గెలుపుని డబ్బుని కలిపి తెచ్చినందుకు కంగ్రాచులేషన్. డాడీ, కాళ్ళు వెళితే గెలుచుకురావడం గొప్ప విషయం కాదు, కొత్త విషయం కాదు. దేన్నైనా గెలుచుకురావడమే తనకు అలవాటు కదు కాళ్ళే. యుద్ధరంగం లాంటి ఈ లోకంలో గెలిచిన వాడే మొనగాడు మగాడు. అవతల వాడు చెయ్యెత్తేలోగా మనం దెబ్బతీస్తే గెలుపు మందే అవుతుంది. అంతేకాదు దాదా, జీవితంలో కొన్ని విలువైనవి పోగొట్టుకున్నాను. దేన్నైనా సరే ఇక పోగొట్టుకోకూడదు. సంపాదించి సొంతం చేసుకోవాలన్న లక్ష్యంతో బ్రతుకుతున్నా. పసివాడుగా నిన్ను పట్టుకొచ్చిన రోజునే అనుకున్నాను నేరస్తుల ప్రపంచంలో తిరుగులేని మనిషి అవుతావని, నా తరువాత నాయకుడు అవుతావని. నా అంచనా నిజమైంది. తొందరపడి పెద్ద మాటలతో అతని పొగిడే కంకోల్. రక్త సంబంధం ఉన్నవాణ్ణి, కావలసిన వాణ్ణి, మేనల్లుణ్ణి, మీ వారసుణ్ణి నేనున్నా నాయకుడు అవడానికి. బంధుత్వాల బట్టి బాధ్యతలు పదవులు ఇచ్చుకోబట్టే మన దేశం ఇలా ఏడుస్తుంది. ఏ స్థానాన్నైనా సరే శక్తితో సంపాదించుకోలే గాని చుట్టరికంతో ఇలా అడుక్కోకూడదు. అదృష్టం కలిసి వచ్చి 1-2 పనులు చేసినంత మాత్రాన నువ్వేం శక్తివంతుడు అనుకో. కాశీ చుప్రహు, ఏమిటా మాటలు? కాళిదాసు విజయం అంటే మన ముఠా అందరికీ విజయమే. కమాన్, అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం. అవును కాశీ, తీసుకో. ఎవరో సాధించిన విజయానికి తను సంబరపడి చిందులేయడం చేతగాని వాడు చేసే పని. దమ్ములున్నవాడు సమయం వచ్చినప్పుడు తనే మొనగాడిని నిరూపించుకుంటాడు. వాడి మాటలు పట్టించుకోకు బేట. వాడికి ఆ ఈర్ష్య చిన్నప్పటి నుంచి ఉన్నదేగా. దాదా, నిప్పురవ్వ లాంటి ఆ గుణం రగిలి మంటైతే తనకే కాదు మనందరికీ ప్రమాదం. ఆనందంగా ఉండాల్సినప్పుడు ప్రమాదం గురించి ఆలోచించడం ఎందుకు డాడీ? Cheers for the success of Kalidas. Well done బేటా, well done. పోలీసుల్ని ముప్పు తిప్పులు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించడంలో నీకు నువ్వే సాటి. నీకు ఈ లోకంలో ఎదురే లేదు అని నువ్వు సర్టిఫికెట్ ఇవ్వడం కాదంకోల్, తను నిరూపించుకోవాలి. ఆ? ఏ విధంగా నిరూపించుకోమంటావు కాశీరాం? ఏ నాటికైనా ఈ ముఠాకి నాయకుణ్ణి కావలసిన నాతో పోటీ చేసి. బావా, ఏమిటి అర్థం లేని మాటలు? ఈ ఛాలెంజ్కి చాలా అర్థం ఉంది మోహిని. ఈ రోజుల్లో ప్రతి చిన్న నేరస్తుడు పోలీసుల నుంచి తప్పించుకుంటూనే ఉన్నాడు. అది గొప్పేం కాదు. దానికి వాడిని ఇంతవాడు అంతవాడు అని పొగిడే పొగడ్తలకి ఫుల్ స్టాప్ పెట్టదలిచాను. కాబోయే నాయకుడు ఎవరన్నది ఈ దెబ్బతో తేలిపోవాలి. దాదా, కాశీరాం, నీ ఇష్ట ప్రకారం నేను ఎలాంటి పోటీకైనా సిద్ధమే. కానీ నువ్వు ఓడిపోతే నోరెత్తకూడదు. నా కాళ్ళ దగ్గర కుక్కలా పడుండాలి. ఓడిపోయిన వాడు ఎలా ఉండాలనే ప్రశ్నే లేదు. ఎందుకంటే నేను చెప్పిన పోటీలో ఓడిపోయిన వాడికి మిగిలేది చావే.
నో 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 నువ్వు చెప్పినట్టు ఓడిపోయిన వాడికి లభించేది చావే గనక నిన్ను చంపాలి, కాని చంపను. నాకు బతుకునిచ్చిన భూపాలికి నువ్వు రక్త సంబంధం ఉన్నవాడే కనుకనే బతికిపోయావు. డౌట్. ఆడపిల్ల చేతులని తెలుస్తున్నాయి, అంతేనా? ఓ అల్లరి పిల్ల చేతులని కూడా తెలుస్తున్నాయి. అంతేనా? పట్టుకుంటే వదిలిపెట్టని చేతులని కూడా తెలుస్తున్నాయి. కరెక్ట్. నిన్నెప్పటికీ వదిలిపెట్టను. ఉమ్. ఉమ్. Come on. హలో, ఇన్స్పెక్టర్ బెనర్జీ స్పీకింగ్. ఇన్స్పెక్టర్, నేను కమిషనర్ హరీష్ గుప్తాను మాట్లాడుతున్నాను. క్రిమినల్ భూపాల్ని స్పెషల్ గా ఇంట్రాగేట్ చేయాలనుకుంటున్నాను. అయితే లాకప్ నుంచి మీ ఆఫీస్ తీసుకోమంటారా సార్? ఇన్స్పెక్టర్, భూపాల్ చాలా జిత్తుమారి మిమ్మల్ని మోసం చేయొచ్చు. అందుకే స్పెషల్ సిఐడి ఇన్స్పెక్టర్ కేసును పంపుతాను, అతనితో పంపించండి. ఓకే? ఆల్ రైట్ సార్. इंस्पेक्टर, मैं सीआईडी केस हूँ. గ్లాడ్ టు మీట్ యూ. కమిషనర్ గారు ఫోన్ చేశారు, మీరు వస్తున్నారు. अच्छी बात है. लाओ. क्या देख रहा है? मैं क्यों आया था? तुम्हारा सूरत देखने के लिए ना आए, तुमसे बातचीत करने के लिए ना आए, मगर क्यों? ఎస్ ఎస్, భూపాల్ని కమిషనర్ గారి దగ్గరికి తీసుకెళ్ళడానికి. हाँ, लाओ भोपाल बच्चे को. साले, आपने अंदर है ना उस साले को? అచ్చా అచ్చా. కేశव साहब, इतने भूपाल. अतनु काका नुव्वा, हम जानते हैं. वो भोपाल के बच्चे. गुड मॉर्निंग सर. వెరీ గుడ్ మార్నింగ్. चल चल. ఇన్స్పెక్టర్, ఆ ఆఫీసర్ ఎవరు భూపాల్ని ఎక్కడ తీసుకెళ్తున్నాడు? అదేంటి సార్, ఆ సిఐడి కేసుని మీరేగా ఫోన్ చేసి పంపించారు. వాట్ నాన్సెన్స్! సిఐడి కేసు ఏంటి, నేను ఫోన్ చేయడం ఏంటి? మీరు ఫోన్ చేయలేదా? మరి వాడేవాడు? కాళిదాస్ అయి ఉంటాడు. గో అండ్ క్యాచ్ దెమ్. मोहिनी, मोहिनी, दादा, दादा. బేటా, అయిపోయింది. నా కథ ముగిసిపోయింది. దాదా. నువ్వు వెళ్ళిపో, వెళ్ళిపో. దాదా, నాకు బతుకునిచ్చిన నిన్ను ఈ పరిస్థితిలో నేను ఎలా వెళ్ళాను? నేను వెళ్ళాను. నువ్వు వెళ్ళిపో నాయనా, నువ్వు వెళ్ళిపో. అవును బేటా, అనుక్షణం ప్రమాదంలో, గడియకో గండంగా కత్తుల బాటలో పరిగెడుతూ, చట్టం నుంచి తప్పించుకుంటూ ఏదో ఒకనాడు దిక్కులేని చావు చావటం కంటే బేటా, కాళీ, ఈ జీవితాన్ని చెరిపేసి మంచి మనిషిగా, మరో మనిషిగా కొత్త జీవితాన్ని ప్రారంభించు నాయనా, కొత్త జీవితాన్ని ప్రారంభించు. నువ్వు వెళ్ళిపో నాయనా, నువ్వు వెళ్ళిపో, వెళ్ళిపో.
ఎక్స్క్యూజ్ మీ, మీ బాక్స్ అలా పెడతాను. ఆల్ రైట్. నీ పేరేమిటి బాబు? ఏలటానికి రాజ్యాలు లేకపోయినా పేరు మాత్రం రాజా. ఏం చేస్తుంటావు? నా బ్రతుకు ఒక తీయటి పాట కాకపోయినా నేను మాత్రం పాటలు పాడి బతుకుతూ ఉంటాను. ఐ మీన్ పాప్ సింగర్. ఎక్కడికి వెళ్తున్నావు? నాది ఒక గమ్యం లేని ప్రయాణం. ఎక్కడ బుద్ధి పుడితే అక్కడ దిగిపోతాను. పరిచయం లేకుండా ప్రశ్నలు వేస్తున్నందుకు ఏమనుకో. వృత్తిరీత్యా పోలీస్ ఆఫీసర్ని, అందుకనే ప్రశ్నలు వేయటం అలవాటైపోయింది. అదీ కాక నిన్ను చూస్తుంటే ఏనాడో దూరం అయిపోయిన ఒక మనిషి గుర్తొచ్చాడు. ఎవరు? మీ కొడుక? అరే, అంత కరెక్ట్ ఎలా చెప్పావు? మీరు నా తండ్రిలా అనిపించారు. నేను మీ కొడుకులా కనిపించుండొచ్చని అలా అన్నాను. అవును బాబు, పసితనంలోనే వాడు మాకు దూరం అయిపోయాడు. చూడు కైలాసం, ఈ ఊరు మొత్తానికి మన ఇద్దరమే మొగుళ్ళు. ఈ ఊరిని నంజుకున్నా, పంచుకున్నా, నవిలినా, మింగినా, ఊసేసినా మనిద్దరమే చేయాలి తప్ప మూడో వాడు మన మధ్యకి రాకూడదు. ఓకే? ఓకే లేవయ్యా. మూడో వాడు వచ్చినా వాడిని పంచేసుకుని నంజేసుకుని మింగేయడం మన సెటప్. నా సెటప్ మాకు ఏటుగట్టు తెస్తా లేవయ్యా. అదేమిటి మొహం ఏమిటి అలా పెడతావు? ఇదేమిటనుకున్నావు? విదేశీ మందు. నేనేదో ఆల్కహాల్ కాకుండా ఆవు పంచితం పోస్తున్నట్టు ఫీల్ అయిపోతావేంటి? అబ్బా, నువ్వు ఆవు పంచతం పోస్తున్నావో ఆవు మజ్జిగ పోస్తున్నావో నాకు అనవసరం. నా సెటప్ తప్ప నేను వేరే తాగను. ఒరే కేటు! చూడబో అద్దా, ఈ రెండు ఒక తల్లి పాలే. అది స్కాచే, ఇది స్కాచే. అయినా నా ఇంటికి వస్తూ నీ మందు తెచ్చుకు తాగడం చాలా బ్యాడ్. ఏమిటయా బ్యాడ్? నీ ఇంటికి వచ్చాను కాబట్టి నీ మందు తాగేసి నీ మంచం ఎక్కేసి నేను పెట్టి ఖాళీ చేసి నేను ఉట్టేమంటా? నీతో మాట్లాడడం కంటే ఆరిటి తొక్క మీద కాలేయడం బెటర్. చాలరా. వెయ్యి అరతొక్క మీద కాలు. ఇదిగో మీ ఇద్దరు బయటకు పోండి, బయటకు పోండి. సోడా వేయాలి సార్. చూడలేదు బేడలేదు, నేను చూసుకుంటాను. పోవాలి బయటకు నువ్వు. ఓకే. వెళ్ళు. ఆయన కైలాసం, ఓ మాట చెప్పు. అసలు నేను ఎప్పుడైనా మందులో విషం కలిపి నేను చంపేస్తాను, నా మీద డౌటా? డౌటే. నువ్వు ఇచ్చిన ఇస్తావు. ఏం పెద్ద బుద్ధివంతుడు నువ్వు? ఇదిగో, ఎంత బుద్ధిమంతుడికైనా నీలాంటి గుంట నక్కను చూస్తే విషం ఇచ్చి చంపేయాలని కూడా అనిపిస్తుంది. కానీ చీర్స్. చీస్. సరేగానే బావా, నీ దొంగ బియ్యం వ్యాపారం బాగా సాగుతుందా, లేకపోతే చెక్కు పుస్తక దగ్గర ఎవరైనా చెక్కుతున్నారా? ఎవడు చెక్కలేడు. ఓకే, కానీ నేను చెక్కే పడాలని నీ సత్సంకల్పం. చచ్చా. కానీ హైదరాబాద్ లో మా బావ అక్కడ మంత్రిగా ఉన్నంత కాలం నా వ్యాపారానికి ఏం డోకా ఉండదు. ఓకే, కాదు, నువ్వే జాగ్రత్తగా ఉండాలి. ఏంటంట? నీ దొంగసారా వ్యాపారం, నీ క్లబ్ వ్యవహారం బయటపడితే తలుపులకు బలిలా కటకటాలనుక నలిగిపోతావు. ఏమి నేను నలగను. హైదరాబాద్ లో మా బావ మంత్రిగా ఉన్నంత కాలం మనకి ఏమీ డోకలేదు. ఆయన చాలా మందితో కనెక్షన్ పెట్టుకుని ఉన్నాడు. కనెక్షన్స్ ఉన్నాయి. మీ బావకి బాగా బ్యాడ్ నేమ్ ఉంది. మీ బావకున్నంత బ్యాడ్ నేమ్ మా బావకి ఏమీ లేదు. పైగా కోతి కొబ్బరికాయ దొరికినట్టు మీ బావ మినిస్ట్రీ డాన్స్ చేస్తున్నాడు. రేపో మాపో పోలీసులు అంటే జ్ఞాపకం వచ్చింది బావా. ఏమిటి? ఆనందరావు అని చౌరి షర్ట్ ఉండేవాడు, గుర్తుందా నీకు? ఆడిని అలా మర్చిపోతాం. ఆడు కొట్టిన దెబ్బ, సారా చూపుతో నిన్ను, బస్తా బియ్యంతో నన్ను పట్టుకుని 3 మాసాల కటకటాలు వెనకాల చూశాడు కదా. అప్పుడు ఆడి కొడుకే కదా ఇప్పుడు ఇక్కడ ఎస్ఐగా ఉంటున్నది. తెలుసు తెలుసు తెలుసు. రేపు అదే ఆనందరావు ఎస్పీగా మన ఊళ్ళో ఛార్జ్ తీసుకోవడానికి రాబోతున్నాడు. అవునట బావా, అవునట. వాడొస్తే కప్పల మీద పాము స్వారీ చేసినట్టు మన మీదకి వచ్చేస్తాడు. ఓకే? అదే బావా, నాకు మతి మతిలో లేదు. ఏం వర్రే చేయాలి? అవ్వకు. మన జనం బెజవాడ స్టేషన్ లో ఎక్కి వాడి బుర్ర రామకీర్తన పాడించేసి రాజమండ్రిలో దిగిపోతారు. ఓకే? హ్యాపీ బర్త్డే టు యూ ఆనందరావు. థ్యాంక్ యూ వెరీ మచ్. వట్టి విషయం చెప్పడమైనా బహుమతి ఏమైనా ఉందా? నా కూతుర్నే నీ కోడలుగా ఇచ్చేస్తున్నాను. ఇంకంతకంటే విలువ బహుమతి ఏం కావాలి నీకు? చూసావు శారదా, మనం కట్నం ఎక్కడ అడుగుతామోనని ముందర కాళ్ళకి బంధం వేస్తూ కూతురు బహుమతి అంటూ పైసా ఖర్చు లేకుండా మన చేతిలో పెడుతున్నాడు. గొప్ప తెలివైన వాడు. ఆహాహా, నాకేమీ కట్నం ఇవ్వడానికి అభ్యంతరం లేదు, కానీ పోలీస్ ఆఫీసర్ గా తీసుకోవడానికి నీకు అభ్యంతరం ఉందిగా. చెప్పానుగా గొప్ప తెలివైన వాడని. డాడీ, ఇదిగో డాడీ మీ బర్త్డే ప్రెజెంటేషన్. చూసావా, బహుమతి నేను ఇవ్వకపోయినా మా అల్లుడు ఇస్తున్నాడు, తీసుకో. రవి,
అది నీకెక్కడిది? కొన్నా డాడీ. డబ్బులు ఎక్కడే? డబ్బులు డబ్బులు నిజం చెప్పు, నా జబ్బు నుంచి కొట్టేశావా? లేదు నాన్నగారు. మరి మరి ఊరుకోరా రవి, పదా స్కూల్ టైం అవుతుంది. వాళ్ళందరి ముందు ఆయన నన్ను ఎందుకు కొట్టాలి? నేనేం తప్పు చేశానని? మరి నువ్వు పైపు ఎలా కొన్నావో చెప్పకపోతే మీ నాన్న కోపం రాదు. నేనేం దొంగతనం చేశానా? నానిచ్చిన పాకెట్ మనీ ఖర్చు పెట్టకుండా దాచిపెట్టి కొన్నాను. ఏం తప్ప? మా నాయనే లే, ఏం జరిగిందో తెలుసుకోకుండా తొందరపడి కొట్టమే ఈ పోలీసు వాళ్ళ పని. పదా స్నానం చేద్దు గాని. నిజంగా నువ్వు గొప్పవాడు అవుతారా రవి? నీకెలా తెలుసు? వీపు మీద పుట్టుమచ్చుంటే 64 కళల్లో ఏదో ఒక కళ్ళలో గొప్పవారు అవుతారు. మహారాజ యోగం కూడా ఉంటుందట. అలాగా? ఏమండి? రవి ఆగు! రవి రవి ఆగు! ఆగు! దెబ్బతగినట్టుంది. మరేం పర్వాలేదండి. జీవితంలో ఇంతకంటే చెప్పుకోలేని పెద్ద ఎదురు దెబ్బతిన్నాను. థ్యాంక్స్ రాజా, నువ్వు లేకపోతే నా ప్రాణాలకే ప్రమాదం జరిగిండేది. ఏదో కారణం ఉండబట్టి ఆ దేవుడు మనుషుల్ని విడదీయటం కలపటం చేస్తూ ఉంటాడు. నిజమే, మనకు అర్థం కాకపోయినా జరిగే ప్రతి సంఘటనకి ఏదో ఒక అర్థం ఉండే ఉంటుంది. వెళ్దాం పద. పద. హలో, నేనే మాడుతున్నాను, చెప్పండి. ఆ? ఏంట్రా మీరు చెప్పేది? ఆ? తోటి ప్రయాణికుడెవరో ఎస్పీ గారిని రక్షించి మిమ్మల్ని బాధేసి రైలును దోసేశాడా? ఓరి వాజమల్లారా, కొంప ముంచేశారు కదరా. ఒరే, మీరు ఈ రౌడీ ఉద్యోగాలు మానేసి ముష్టెత్తుకునే ఉద్యోగాలు చేసుకోండి. ఓకే? ఏమిటి బావగారు ప్లాన్ చేసిన సెటప్ అంతా చారు అయిపోయిందా? మరి మొహం చూస్తేనే తెలుస్తుంది కదండి, మొత్తం మనంతా మోగాడి కింద జారిపోయింది. ఒరే కేటు, మన సెటప్ అంతా సర్దేసే. అలాగే సార్. మనం వేద్దాం ప్లాన్. వస్తాను బావ. మందొట్టుకురా, సోరాయికు పడుకొచ్చాయి. అమ్మా అమ్మా, నాన్నగారు చర్చుడు. రా రాజా, ఇదే మన ఇల్లు. రండి రండి. ఏమిటా ఇంత ఆలస్యం అయింది అనుకుంటున్నాను. ప్రయాణం బాగా జరిగిందా? ఇతను నా కంపార్ట్మెంట్ లోనే ఉండటం వల్ల ప్రయాణం బాగానే జరిగిందని చెప్పొచ్చు. ఏమిటండి మీరనేది? ఎవరి అబ్బాయి? కన్న కొడుకుని ఎవరు అని అడిగే పరిస్థితి వచ్చిందా అమ్మా? నేనే నీ కొడుకునని ఎలా చెప్పుకోగలను? శారద, నీ పసుపు కుంకాలు చల్లగా ఉండాలని నువ్వు దేవుడికేగా దండం పెట్టుకుంటావు. అలా కాపాడగలిగింది దేవుడే అయితే ఇతన్ని పాలిటి దేవుడు. అంటే నాన్న ఇతను మిమ్మల్ని రక్షించాడమ్మా. రైల్లో 4 రౌడీలు నా అంతం చూడాలని ప్రయత్నిస్తే ఇతను వాళ్ళని చావుగొట్టి నన్ను కాపాడాడమ్మా. ఏ తల్లి కన్న పెట్టవు. నా ఆయుష్ కూడా పోసుకుని 1000 ఏళ్ళు వర్ధిల్లు బాబు.
ఆయన్ని కాపాడేవంటే మా కుటుంబాన్ని రక్షించినట్టు. నీ రుణం. అమ్మా, మీరు పెద్దవారు, నాకు తల్లి లాంటి వారు. రుణం తీర్చుకోవాలనుకోవటం, కృతజ్ఞతలు చెప్పడం బాగున్నదమ్మా. అమ్మా, నిజంగా ఇతన్ని చూస్తుంటే పెద్ద నేను చూస్తున్నట్టే ఉంది కదా. అవును బాబు, నిజమే. నీ రూపం, మాట చూస్తుంటే అచ్చం మా పెదబాబులానే ఉన్నావు. అవును శారద, ట్రైన్లో ఇతను చూడగానే నేను అదే మాట అన్నాను. మీ అందరికీ అలా అనిపిస్తే నన్ను మీ పెద్దబ్బాయి అనుకోండి. వాళ్ళు అలా అనుకుంటే నువ్వు పర్మనెంట్ గా ఇంట్లో మకాం పెట్టేద్దాం అనుకుంటున్నావా? కావాలంటే నువ్వు చేసిన సహాయానికి ఓ పూట భోంచేసి నీ దారి నువ్వు వెళ్ళొచ్చు. శేఖర్, ఏమిట్రా మాటలు? లేకపోతే ఏమిటమ్మా, ముక్కు మొహం తెలియని వాడిని అన్నయ్యతో పోలుస్తారేమిటి? లోకంలో ప్రతివాడు అన్నయ్యతో సమానమైన వ్యక్తి కాలేడమ్మా. లక్ష్మి, భోజనం వడ్డించు. బాబు రాజా, వాడికి పోయిన వాడు అన్నయ్య అంటే అమితమైన ప్రేమ, అభిమానం. అందుకే వాడు అలా మాట్లాడాడు. నువ్వేమనుకో. నన్ను మీరు మీ పెద్దబ్బాయి అన్నారు గనక ఇతను నాకు తమ్ముడు లాంటి వాడు. తమ్ముడు మాటలు ఏ అన్నా తప్పుగా తీసుకోడు. వయసు చిన్నదైనా నీ మనసు పెద్దది బాబు. ఎవరే అనుకున్నా సరే నువ్వు ఇంట్లో ఉండాల్సిందే, ఈ అమ్మ చేతి వంట తినాల్సిందే. అమ్మా, రా బాబు, భోంచేద్దు గాని. వచ్చావా తల్లి? రారా. సొమ్ము కోసమేనా? అవును. పేరంటంలో మంగళహారతి పాడినట్టు పతివ్రతలా తయారు ఇచ్చి పాడితే క్లబ్ కస్టమర్స్ రావడం లేదు, కష్టాలు వస్తున్నాయి. అందుకని నా మాట విని. చూడండి, మీ మాట వినే తీరిక ఓపిక నాకు లేవు. నా జీతం డబ్బులు నాకు ఇస్తేనే వెళ్తాను. తీసుకోమ్మా, నీ జీతం డబ్బులు గుర్రం గుడ్డిదైనా దాడానికి తక్కువ లేదు. అటుకెళ్ళే వెళ్ళే. త్వరలో నీకు మంగళహారతి పాడే రోజు వస్తుందిలే. నాన్నగారు, వచ్చావమ్మా? ఏమిటి వేళ కాస్త ఆలస్యమైనట్టుంది? క్లబ్ లో ప్రోగ్రాం అయిపోయిన తర్వాత బజార్కి వెళ్ళాను నాన్నగారు. మీరు ఈ మధ్య మరీ నీరసంగా కనిపిస్తున్నారని ఈ టానిక్లు అవి తీసుకొచ్చాను. ఏ కన్న తండ్రి అయినా తన కష్టంతో ఆడపిల్లని బ్రతికించాలి గాని ఆడపిల్ల కష్టంతో తను బతకూడదమ్మా. ఏం చేస్తాం? కళ్ళు లేకుండా చేసి నాకు ఈ కర్మ పట్టించాడా భగవంతుడు. నాన్న, ఎన్నిసార్లు చెప్పాను అలా మాట్లాడొద్దని. ఒక కుటుంబంలో శక్తి ఉన్న వాళ్ళు సంపాదిస్తారు, మిగిలిన వాళ్ళని పోషిస్తారు. అది ఆడపిల్ల కావచ్చు, మగపిల్లవాడు కావచ్చు. దాంట్లో తప్పే ఉంది. నేను సంపాదించేది నా వాళ్ళ కోసమే కానీ పరాయి వాళ్ళ కోసమేం కాదుగా. కరెక్ట్ సిస్టర్. ఆహా, స్కాచ్ విస్కీ లాంటి మాట చెప్పావు. సంపాదన నీ వాళ్ళ కోసమే అన్నావు గనక ఏది ఈ అన్నయ్య కోసం అర్జెంటుగా ఓ 50 రూపాయలు కొట్టించు. చెయ్యి. సిగ్గులేదురా? నీకంటే చిన్నది ఆడపిల్ల సంపాదించి పెడుతుంటే ఆ డబ్బుతో తాగి తమనా ఆడతావా? మగవాడంటే కష్టపడి తల్లిదండ్రులు పోషించాలరా, పశువులాగా. నాన్న, పశువు గిసువు అనొద్దు నాన్న. నన్ను పశువు అంటే నిన్ను కూడా ఆ జాతి కింద జమ కట్టాల్సి ఉంటుంది. నిన్ను అనవసరంగా ఆవేశపడకండి. అన్నయ్య, ఇదిగో ఇది తీసుకెళ్ళు. ఆహా, లోకంలో నీలాంటి సిస్టర్ ఎవరికైనా ఉంటే వాడి బ్రతుకు 3 సీసాలు 6 గ్లాసులు అనుకో. థ్యాంక్ యూ సిస్టర్, వస్తాను. బాయ్ బాయ్. పుత్రుడంటే పున్నామ నరకం నుండి తప్పిస్తాడంటారు. వీడు ఇలాంటి పుత్రుడు ఈ లోకంలోనే నరకం చూపిస్తాడమ్మా. అమ్మా, చెప్పడం మరిచాను, ఈవేళ ఆనందరావు అంకులు వచ్చాడమ్మా. చాలాసేపు కూర్చుని జై ఎక్కడని మరీ మరీ అడిగాడు. ఒకసారి వెళ్ళి కనిపించమ్మా. సరే నాన్న. లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి. మీరు మీరు లక్ష్మి కోసం. నేను జయని. మీ టెలిగ్రాఫ్ లాంగ్వేజ్ ని నన్ను వివరంగా చెప్పమంటారా? మీరెవరండి? నేను లక్ష్మి కోసం వచ్చాను. నా పేరు జయ. Am I correct? కరెక్ట్. అరే జయ, ఎంతసేపు వచ్చి? అన్నయ్య, ఇది జయంతి అని మన ఇంటి పక్కనే ఉన్న రఘుపతి అంకుల్ కూతురు. చిన్నప్పుడు మన ఇంటికి వచ్చి ఆడేది, అల్లరి చేసేది. అరే, నీకెలా తెలుసు? అదే పక్కింటి అమ్మాయి అన్నావు కదా, చిన్నప్పటి నుంచి పరిచయం ఉండొచ్చు అనుకున్నాను. ఇక మనిషిని చూస్తుంటే ఆడి అల్లరి చేసే అమ్మాయిలా అనిపించింది. కరెక్టే. ఇప్పుడు ఆడి అల్లరి చేయడం మానేసి పాడి అల్లరి చేసే మనుషుల్ని ఆకట్టుకుంటుంది 7 స్టార్ క్లబ్ లో. లక్ష్మి, నా గురించి వివరాలు విశేషాలు చాలు. తను ట్రైన్ లో మా నాన్నగారికి పరిచయం అయ్యి ఆయన ప్రాణాలు రక్షించాడు. నాకు మా అమ్మకి మా రవి అన్నయ్యలా అనిపించాడు. అందుకని కొన్ని రోజులు ఇక్కడ ఉండమని పట్టుపట్టాం. ఇంతకీ ఏమిటి కబుర్లు? చెప్తాను, రావే. వస్తానండి. మిస్ జయ, ఇంతకీ మీ పాట ఎప్పుడు వినిపిస్తారు? ఏ సాయంకాలమైనా వినొచ్చు. థ్యాంక్ యూ. ఈ సారా పోలీసులు పట్టుబడకుండా చాలా జాగ్రత్తగా చేరవేయాలి రోయ్. ఇదిగో ఈ ట్యూబులు పేపాలు ఒకవేళ పోలీసులు పట్టుకున్నారనుకోండి,
ఈ సెటప్ అంతా నాదేనని మీ ప్రాణాలు పోయినా కూడా మీరు చెప్పకూడదు, అర్థమైందా? మే జాగ్రత్తగా వింటున్నావా? బియ్యాన్ని జాగ్రత్తగా గోడౌన్లోకి దోలించు. నువ్వు అక్కడ కాపలా ఉండాలి. ఒకవేళ ఏ పోలీసులైనా పొరపాటును వచ్చినా నా పేరు బయటికి రాకూడదు, ఓకే? ఇన్స్పెక్టర్స్, మీరు తయారు చేసిన ఫైల్స్ మొత్తం చూశాను. వాటిని బట్టి నగరంలోని నేరాల సంఖ్య కిందటి ఏడాది కంటే ఎక్కువైనట్టుగా అర్థమవుతోంది. ఐ కరెక్ట్ మిస్టర్ శేఖర్? ఎస్ సార్. ఆహార పదార్థాల దొంగ రవాణా, కల్తీసారా వ్యాపారం, స్మగ్లింగ్, దొంగతనాలు బాగా ఎక్కువయ్యాయి. సార్, అక్కడికి మన డిపార్ట్మెంట్ అప్రమత్తతగా ఉంటూ ఎంతో మంది కేడీగాళ్లను పట్టుకోవడం జరిగింది. అయినా ఈ నేరాలు ఆకుండా సాగిపోతూనే ఉన్నాయి సార్. ఇన్స్పెక్టర్ గోపి, నువ్వెప్పుడైనా తోలుబొమ్మలాట చూసావా? ఆ ఆటలో మనకు కనిపించేది తెర మీద ఆడే బొమ్మలు తప్ప తెర వెనుక ఉన్న మనుషులు కాదు. మీరు పట్టుకునే చిన్న చిన్న నేరస్తులు ఆ బొమ్మలు లాంటి వాళ్ళు. ఆ బొమ్మలు పట్టుబడితే మరో బొమ్మలతో ఆడిస్తారు తెర వెనుకున్న మనుషులు. ఈ ఆట మనం కట్టించాలి అంటే ముందుగా తెర వెనుకున్న మనుషులు మనం పట్టుకోవాలి. కానీ వాళ్ళు ఎవరన్నది ఏ విధమైన క్లూ దొరకటం లేదు సార్. వన్ థింగ్ ఇన్స్పెక్టర్, తెర వెనుక ఉండి కథ నడిపిస్తున్నాడు అంటే వాడు ఖచ్చితంగా పెద్ద మనిషి అయి ఉండాలి. నగరంలో దొంగలుగా చలామణి అవుతున్న పెద్ద మనుషులు మనం పట్టుకోగలిగితే శాంతి భద్రతలు నెలకొల్పబడతాయి. ఈ రోజు నుంచి మీలో ఎవరెవరు ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలో నేను నిర్ణయిస్తాను. మనం ఆ విధంగా యాక్టివైజ్ అయ్యి అసలు నేరస్తుల్ని కటకటాన్ని వెనక తొయ్యాలి. అండర్స్టాండ్? స్వామి, ఇప్పటికి నీ దయ వల్ల 2 జేబులు లాగించేశాను. 3వ కూడా లాగించేశానంటే ఈ బ్యాటికి డ్యూటీ దిగిపోయి ఏదైనా హోటల్కి వెళ్ళి హాయిగా మేసేయచ్చు. కుర్రాడు దర్జాగా ఉన్నాడు, పర్సు కూడా దర్జాగానే ఉంటుంది. స్వామి, మిగతా ముందు రేపు తెస్తాను. సారీ గురు, పొరపాటు అయిపోయింది. దాందే ఉందో శిష్య, ఏదైనా మన మంచికి. ఓకే, బిల్లు ఇవ్వడానికి డబ్బులు లేవా? మరి డబ్బులు లేకుండా లాగించేసావా? సార్, అది కాదు సార్. ఏది కాదు సార్? ప్లేట్ మీద ప్లేట్ లేపేస్తున్నప్పుడు ఉండాలి ఈ ఆలోచన. ఇక 2 మార్గాలు: బనీని ప్యాంట్ ఇప్పిస్తావా, లేకపోతే రోజంతా పప్పులు పోతావా? సార్ సార్, ఏదో తెలుసుకో. ఏమయ్యా, బిల్లు చెల్లించకపోతే చాలా దారుణం ఏర్పాటు చేశాడు మీ ప్రొపరేటరు. అంతేనండి, లేకపోతే ప్రతికేట నా కొడుకు అప్పడంగా తింటానికి తయారవుతాడు. నిజమే, ఊరుకుంటే ఊరకొక్కలా పడి తినేస్తారు. అసలు నన్ను అడిగితే ఇలాంటి వాళ్ళని గుండు గీయించి గాడిని కూర్చోబెట్టి మెడలో బేవారసు నా కొడుకున్న బోర్డు తగిలించి ఊరేగించాలి. ఈసారి చెల్లించడం అట్లాగే చేయించమని మా ప్రొపరేటర్ గారితో చెప్తానండి. సరే, నా బిల్లు ఏది? ఇదిగోండి. ఏమయ్యా ప్రొపరేటరు, నిన్నేదో పాత బాకీ ఇవ్వలేదని అల్లరి చేస్తావా? ఇప్పుడు నీ హోటలే కొనేస్తాను. రెడీయేనా? ఎక్కడదేమిటో, మన టైం బాగుంటే ఎక్కడెక్కడ ఉన్న డబ్బు మన జేబులో వచ్చి పడుతుంది. అంచేత మనకి మర్యాద ఇచ్చుకుంటుంటే మంచిది. నా పర్సులు నా పర్సులు నా పర్సులు ఏమిటి? పర్సులు పోయాయా? అవునయ్యా, 3 పర్సులు ఉండాలి. అందుకని బిల్లు ఇవ్వలేనంటావా నాయన? బిల్లు బిల్లు ఇందాక ఈయనగారే చెప్పారండి. బిల్లు ఇవ్వని నా కొడుకుని గుండు గీసి గాడి మీద ఊరేగించాలని. మంగళవాడు కబరెట్టమంటారు రేటి. నువ్వు ఉండవయ్యా బాబు, ఇలాంటి పరిస్థితి వస్తాను తెలియ కూశాను. ఇదిగో ప్రొపరేటర్, నీకు దండం పెడతాను. ఈసారికి నన్ను వదిలేవే బాబు, రేపు వచ్చి మొత్తం బాగా ఇచ్చేస్తా. అదేం కుదరదు, నీకు గుండె ఖాయం. లేకపోతే నా హోటల్ కొంటాను పూజలు కొట్టావా? ఇదిగో సప్లైరు, ఈయన లోపల తీసుకెళ్లి ఆ గుండు వ్యవహారం చూడు. వదలవయ్యా. ఇదిగో ప్రొపరేటర్, తీసుకెళ్ళవయ్యా బాబు. వదలకండి. ఆ గుండు కార్యక్రమం ఏదో ప్రారంభిస్తే నేను చూసి ఆనందిస్తాను. గురు, నువ్వేనా రక్షించాలి. అది అలా రా దారిలోకి. చూడు, నువ్వు కిలాడివైతే నేను జగత్ కిలాడిని. నువ్వు నా పర్స్ కొట్టేశావు, నేను టోటల్ గా నీ జేబుని ఖాళీ చేసేసా. సారీ గురు. ఇడియట్. గురు, ఎంత విద్య తెలుసు నువ్వు ఈ వేళ నుంచి నిజంగా నా గురు. అవును, ఈ కళను డెవలప్ చేయడమే కాకుండా వేరే ఉద్యోగం చేస్తుంటావా? ఇప్పటి వరకు ఏం లేదు, దానికోసం ఎదుగుతూ బయలుదేరాను. ఇదిగో ఈలోగా నువ్వెదురుపడ్డా. చాకులో ఉన్న నీలాంటి వాడు చేయాలనుకోలే గానీ ఉద్యోగాలకేం కదవా. నాకు తెలిసిన క్లబ్ ఒకటి ఉంది. అక్కడికి కేటుగాళ్ళు, ఆటగాళ్ళు, పాటగాళ్ళు అందరూ వస్తుంటారు. అక్కడికి వెళ్తే తప్పకుండా ఏదో ఒక ఉద్యోగం దొరకపోదు. పచ్చి అవుతాను. సరే పద. ఏమిటా అరిగిపోయిన రికార్డు లాగా నీ గోళ? అరిగిపోయిన రికార్డు నేను కాదండి, ఆ పాటలు పాడే అమ్మడు. రోజు అదే కూత వినలేక క్లబ్కి వచ్చిన జనం ఆహాకారాలు చేస్తున్నారు. నేను చెప్పానుగా ఆ పిల్ల చేత డ్రెస్ సెటప్ మార్పించమని. చీర తప్ప మోడర్న్ డ్రెస్ చస్తే కట్టనంటుందే. ఏమిటా మోడర్న్ డ్రెస్? ఆ అమ్మాయి ఒంటిని ఖర్చేస్తుందా, గిల్లేస్తుందా? ఇదిగో, జనానికి కాళ్ళు చేతులు కనపడేటట్టు మోడర్న్ డ్రెస్ సెటప్ చేయించి పాడమని చెప్పు. అలా వినకపోతే వాళ్ళు ఇంటి మీద తీసుకున్న 25,000 రూపాయలు మనకు చెల్లించి బయటికి పొమ్మని చెప్పు. ఆహా, ఇది ఓకే బాస్. ఇప్పుడు చచ్చినట్టు మన మాట వింటుంది.
చూడు జోకరు, క్లబ్కు ఒక పాటగాని పరిచయం చేసినందుకు నువ్వు నన్ను ప్రత్యేకంగా వచ్చి కలుసుకో. అలాగే సార్. ఇదిగో ప్రత్యేకంగా కలుసుకో. అలాగే ఆ, సార్. అబ్బాయి రాజా, నువ్వు బాగా పాడేవని విన్నాను, చాలా సంతోషం. వింటమేమిటి బాస్, ఆ ఆట పాట చూసి హుషారాపుకోలేక నేను గెంతులేశాను. ఆ? చచ్చా, నీకంటే ఎవరికి కావాలి? హ, చూడు రాజా, నేను నీ క్లబ్ కి పెర్మనెంట్ సింగర్ గా నేను సెటప్ చేస్తున్నాను. వాయ్. థ్యాంక్ యూ. ఆ, బెల్లం చుట్టూ చేమలు చేరినట్టు ఈ క్లబ్ చుట్టూ జనం చేరేటట్టుగా చేయవలసిన బాధ్యత, ఈ క్లబ్ ను అభివృద్ధి చేయవలసిన బాధ్యత నీ మీద పెడుతున్నాను. వాయ్. మనం ఏ పని చేయాలన్నా రేటు కాస్త నీట్ గా ఉండాలి సార్. నీ మధ్య నా మధ్య సెటప్ బాగుండాలి, కుదరాలే గాని రేటు ఏముందయా, రేటు అదేం పర్వాలేదు. బాస్, మనకు ఓ కోకిలు దొరికింది కనుక ఇంక కాకి మంగళహారతి పాడేస్తాను. కరెక్ట్. ఆ, చూడమ్మాయి, నువ్వు ఇంటికి వెళ్ళి అష్టపదులు కీర్తనలు మంగళారతులు పాడుకుని ఇంట్లో వాళ్ళని సంతృప్తి పరచు. వెళ్ళరా. సార్ మీరే అలా అంటే. మీరుండండి. చూడండి కైలాసం గారు, ఈ రోజు జనం చప్పట్లు కొట్టింది నా ఒక్కడి గొప్పతనం చూసి కాదు, మా ఇద్దరు గొంతులు కలయిక చూసి. ఏ ఆటకైనా పాటకైనా పోటీ ఉంటేనే అందం కనుక ఆవిడని కూడా ఉద్యోగం ఉంచండి. లేకపోతే నేను కూడా పాడడం మానేయాల్సి వస్తుంది. ఆ తర్వాత మీరు మీ కేటుగాడు కలిసి కీర్తనలు అష్టపదులు మంగళహారతులు పాడి మీ కస్టమర్స్ ని ఆనందపరచండి. వస్తాం. రాజా 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 రాజా, మీ ఇద్దరు సెటప్ ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ. అమ్మా అమ్మా లక్ష్మి. ఏమిటి బాబు హడావుడి? హడావుడి కదమ్మా, ఆనందం. నాకు పాటలు పాడే ఉద్యోగం వచ్చింది. అంటే క్లబ్ లో సింగర్ గా. చాలా సంతోషం బాబు. నీలాంటి మంచి మనిషికి ఎక్కడైనా ఎప్పుడైనా జయమే కలుగుతుంది. అమ్మా, నాకు మొదటిసారిగా వచ్చిన డబ్బుతో మీకు ఈ బట్టలు తీసుకొచ్చాను. బాబు అవునమ్మా, కన్నవాళ్ళు లేకపోయినా నాకు ఉన్నవాళ్ళు మీరేగా. ఇదిగో ఇందులో నీకు చెల్లాయికి ఈ బట్టలు నాన్నగారికి తమ్ముడికి. నువ్వు చేసిన ఉపకారానికి నీకు మేమేం ఇవ్వలేదు సరికదా, ఇప్పుడు నువ్వే ఇవన్నీ ఇస్తున్నావా బాబు? అమ్మా, అమ్మనబడే మనిషి కొడుకునే వాడికి ఇవ్వాల్సిన అతి అమూల్యమైంది ఇప్పుడు నువ్వు నాకు ఇస్తున్నావు. లక్ష్మి, అదేమిటో నువ్వు చెప్పగలవా? మొట్టికాయ. అది నీలాంటి అల్లరి చెల్లెలకి నాలాంటి అన్నయ్య ఇచ్చేది. అమ్మా, ఏ కొడుకైనా జీవితంలో ఏం సాధించాలన్నా ఎంతవాడు కావాలన్నా అతనికి కావాల్సింది నీలాంటి తల్లి చల్లని దీవెన. నన్ను దీవించమ్మా. బాబు బాబు అమ్మా రండి. నాన్నగారు, ఆ మధ్య ట్రైన్లో అంకుల్ని రక్షించారని చెప్పానే రాజా అని, ఆయన వచ్చారు. రాజా మా నాన్నగారు. నమస్కారం అండి. నిన్ను చూడ్డానికి కళ్ళు లేకపోయినా కలుసుకుని మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది బాబు. నాన్న, ఫైట్ చేసి ఆ రోజు అంకుల్ని రక్షిస్తే ఒక మంచి పాట పాడి ఈ రోజు నా ఉద్యోగాన్ని నిలబెట్టారు. అభిమానంగా మీ అమ్మాయి అలా అంటున్నారే కానీ నిజానికి నేను ఆ సహాయం ఊరికే చేయలేదు. తనకు ఉద్యోగం నిలబెట్టి మీ ఇంట్లో ఉండడానికి ఇంత చోటు సంపాదించుకున్నాను. ఆ చోటు కూడా మేమే ఊరికే ఇవ్వమండి, అందుకు బదులుగా అద్దె పుచ్చుకుంటాం. షూర్. నాన్న, మేడ మీద గది ఖాళీగా పడుంది కదా అని అది ఈయనకి ఇస్తానని మాటిచ్చాను. దాందే ఉందమ్మా, ఒక మంచి మనిషి మన ఇంట్లో ఉంటానంటే మనకే ఆనందమేగా. రండి, రూమ్ చూపిస్తాను. హలో గురుగారు, మీ పేరు రాజా అని క్లబ్ లో పాట పాడి అదరగొట్టేశారని విన్నాను. ఈ శుభ సందర్భంగా కలిసి మందు కొడదాం పదండి. అన్నయ్య, ఐఎమ్ సారీ, నాకు అలవాట్లేదు. ఓహో, తమరు గాంధీ గారి శిష్యులు అన్నమాట. తమరు తాగిపోతే నేను తాగుతుంటాను, మీరు చూద్దరు కాని పదండి. కొన్ని కుదరదనుకుంటే క్యాష్ కొట్టించని, నేనే సోలుగా మందు కొట్టుకుంటాను. అన్నయ్య సిగ్గులేదు, కొత్త వాళ్ళని పట్టుకుని డబ్బులు అడుగుతావా? పాత వాళ్ళ దగ్గర ఆల్రెడీ పట్టేశాం గనుక ఇక కొత్త వాళ్ళే దిక్కు. తగలడు. మరి 10 రూపాయల వాటర్ కూడా రాదే? సరే, ఎట్లాగో అడ్జస్ట్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సిస్టర్, సీ యూ సార్. ఐఎమ్ సారీ. మా అన్నయ్య తరఫున నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను. భలేవరే, అంత పెద్ద తప్పు అతను ఏం చేశాడు? ఇంటికొచ్చిన మనిషిని మర్యాదగా పలకరించడం పోయి కనీసం పరిచయమైనా లేకుండా డబ్బులు అడగడం చాలా తప్పు. ఏమిటి అలా నిలబడిపోయారు? అప్పులు అడిగే అన్న, గది అద్దెకిచ్చే చెల్లెలు, కళ్ళు లేని నాన్న ఉన్నా ఇదేం కుటుంబంరా అనుకుంటున్నారు కదూ? అబ్బే, అదేం లేచే. మా పరిస్థితి ఇలా మారడానికి, మా బ్రతుకులు ఇలా దిగజారడానికి విధే కారణం అందరూ అన్నా, నేను మాత్రం ఒక దుర్మార్గుడు కారణం అంటాను. ఎవరతను? మా ఆనందరావు అంకుల్ కొడుకు కేవ్ బాబు. అతని కారణంగానే మా నాన్నగారి చూపు పోయింది. లోకమే చీకటి, ఆయన సంపాదన లేకపోయేసరికి ఉన్న ఆస్తి కాస్త హారతైపోయింది. మందలించాల్సిన మనిషి మంచాన పడేసరికి మా అన్నయ్య దారి తప్పాడు. వాళ్ళ కోసం తప్పనిసరి
సిగ్గు విడిచి నేను 10 మందిలోనూ పాటలు పాడుతున్నాను. మా జీవితాలు చిక్కులోకి చీకట్లోకి మళ్లించింది ఆ మహానుభావుడే. అతను గుర్తొస్తేనే చాలు నాలో కోపం అసహ్యం పొంగుకొస్తాయి. బంగారు లాంటి సార్ నేర్పాలు చేసావు కదరా, ఒళ్ళు దగ్గర పెట్టి పని చేస్తున్నావా లేక బాగా తాగి పని చేస్తున్నావా? తాగి పని చేస్తున్నావు ఏంటండి పొరపాటు చేరిపోతే కొడతారేంటి? కొడతానా తీరుస్తానా? నా డబ్బులకు మారాయండి. నీ డబ్బు ఈ ఒలికిమైన సార్ లెక్క కట్టానంటే తిరిగి నువ్వు ఎదురు కట్టాలి మాకు. ఇదిగో నన్ను అన్యాయం చేసి బాగుపడతాం అనుకుంటారా? చూస్తాం ఈ సంగతి. చూసావులే ఏదో కానా. సార్ వీడు వెడుతున్న వాళ్ళకం చూస్తుంటే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడేమో అని అనుమానంగా ఉంది సార్. సర్లే వీడు అసలు పోలీస్ స్టేషన్ దాకా వెళితే కదా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. ఏడు బావా ఇన్ని పాపించుకోవాలని తెలుసు చూడు, సోడా మూతీలు నేర్పలేడు మీ వాడికి. చాలా పాపిష్టి పనులేవో నాకు తెలుసునంటున్నావు, కానీ ఇష్టం లేని మనిషిని లారీతో గుద్దించేసి చంపించేయడం ఏమిటో నాకు వంట పట్టలేదు. ఎవరికి వంట పట్టిందంటావు? కానీ ఇష్టం లేని మనిషిని లారీతో గుద్దించేసి చంపించేయడం ఏమిటో నాకు వంట పట్టలేదు. ఎవరికి వంట పట్టిందంటావు? నేనేదో మనుషులు చంపించేసినట్టు లారీ మీద పెట్టి మాట్లాడుతున్నావు వంక పెట్టి. మీరు అంతటి పని చేయించే ఉంటారని మా అయ్యగారికి డౌట్. సోడా పెట్టి కొట్టానంటే నీ బుర్ర అవుట్. ఆయన ఏదో సరదాగా అంటుంటే నిజం అన్నట్టు మాట్లాడుతున్నావు. కేటు మా అయ్యగారు ఉండబట్టి సరిపోయింది, రావుతా నీ లైఫ్ డౌట్. బావా ఈ తాగుమూతేదల గొడవలు మనకెందుకు గానీ నువ్వు నేను విసికి సోడాలంటాడు మనల్ని ఎవడో ఏం చేయలేడు. హఠాత్తుగా వరుస మార్చేస్తున్నావు అంటే నేను ఊహించింది కరెక్టేనన్నమాట. బావోయ్ నువ్వు నన్ను నెమ్మదిగా కమిట్ చేస్తున్నావు. మద్దలు కూలీలు అయ్యి వీరి అబ్బే బావా బావా Cheers! అదేమిటండి సడన్ గా అలా అయిపోయారే? తోడ పుట్టిన వాడు తప్పుదారిలో పడితే ఎవరికైనా బాధగానే ఉంటుంది కదా. హాయ్ సీను. హలో గురుగారు. నో థ్యాంక్ యూ. ఓ మీరు తాగరు కదా, ఇది కలియుగ అమృతం. మీకు అలవాటు లేకపోవటం చాలా దురదృష్టం. ఒక మనిషికి నిజమైన దురదృష్టం ఏమిటి చెప్పమంటావా? ఉమ్, ఒక ఆడదాని సంపాదన మీద ఆధారపడే బ్రతకటం. గురుగారు నన్ను ఏదో దెబ్బ కొట్టాలని చూస్తున్నారే. మీ కుటుంబానికి నువ్వు కొట్టే దెబ్బ కంటే ఇది పెద్ద దెబ్బేం కాదులే. గురుగారు నీతులు చెప్పొద్దు, మందు తీగిపోతుంది. అయినా నా ఇష్టం, నేను తాగుతాను. తాగు, తప్పేం లేదు. కానీ నీ సరదా కోసం ఖర్చు పెట్టే డబ్బు నువ్వు కష్టపడి సంపాదించిన అవునా కాదా అని మాత్రం ఆలోచించు సీను. ₹1 ఖర్చు పెట్టే ముందు ఆ రూపాయి సంపాదించడం ఎలాగో తెలుసుకోవాలి. పశువులు సైతం తమ తిండి తాము కష్టపడి సంపాదించుకుంటాయి. నువ్వు వాటికంటే హీనమైన వాడివా? రాజా, నా మాటలకి నీకు రావాల్సింది కోపం కాదు, పంతం, పట్టుదల. సీను, మనిషి అన్నాక 10 మందికి ఉపయోగపడాలి, లేదా కనీసం తన వల్లైనా తనకు ఉపయోగం ఉండాలి. ఏదీ లేకుండా కన్నవాళ్లకు భారంగా ఈ లోకానికి వృధాగా బ్రతికే కంటే చావటం నయం. నువ్వు తాగే విస్కీ, నువ్వు తినే తిండి ఓ ఆడపిల్ల శ్రమ వలన, కష్టం వలన వచ్చినవి. నీకేమాత్రం సిగ్గు పౌరుషం ఉన్నా ఆ విస్కీ తాగవు, ఆ తిండి తినవు. వస్తా. హలో, అలాగా ఐసి ఇన్స్పెక్టర్ అరెస్ట్. కానిస్టేబుల్స్ కమ్ ఆన్. కానిస్టేబుల్స్ తీసుకురండి. నమస్తే ఎస్పీ గారు. స్టేషన్ లో కూర్చుని పరిపాలన చేయవలసిన తమరు ఇలా దయచేశారేమిటి? నేరస్తుల కోసం అవసరమైతే నరకానికి కూడా వెళ్ళవలసి. ఓకే, కానీ ఇక్కడ నేరస్తులు ఎవరున్నారు? 10 ఏళ్ల క్రితం ఇక్కడే నేను ఒక నేరస్తుడిని పట్టుకున్నాను. ఈ 10 ఏళ్లలోనూ అతను నేరాల్లో అలాగే ఉన్నాడా, ఇంకా పెరిగి పెద్దవాడయ్యా? పెరిగి పెద్దవాడు అవ్వడం వరకు ఓకే, కానీ నెలలో మాత్రం కాదు.
అని మీరు చెబితే నన్ను నమ్మమంటారు. ఇదిగో ఎస్పీ గారు, గతంలో చెడ్డవాళ్ళైన వాళ్ళు ఆ తర్వాత చాలా చాలా మంచి వాళ్ళుగా మారిపోయినట్టు అనేక పురాణాల్లోనూ చరిత్రలోనూ కావలసినన్ని ఉదాహరణలు ఉన్నాయి. ఉదాహరణలు చెప్పి నా చేతిలోంచి తప్పించుకోవడం అసాధ్యం. ఇదిగో ఎస్పీ గారు, ఇలా తల్లకిందులుగాను డొంక తిరుగుడుగాను మాట్లాడితే నాకు కిట్టదు. ఓకే, చెప్పదలుచుకున్నదేదో స్ట్రైట్ గా సూటిగా చెప్పండి. ఓకే. నిన్న మా డిపార్ట్మెంట్ వాళ్ళు దొంగతనంగా బియ్యం రవాణా చేస్తున్న కొన్ని లారీలను పట్టుకున్నారు. వాటి తాలూకు డ్రైవర్ల ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ కూడా తెలిసింది. ఆ లారీలకు మీకు సంబంధం ఉంది. చాలా బాగుంది ఎస్పీ గారు. ఫలానా ఆడదాంతో మీకు సంబంధం ఉందా అని అడిగితే అర్థం ఉంది, కానీ లారీలతోనూ కారులతోనూ సంబంధం ఉందా అని అడుగుతారేమిటి? కొంపదీసేది ఏమన్నా జోక? చెప్పండి, నవ్వుతాను. నవ్వండి, బాగా నవ్వండి. ఎందుకంటే ముందు ముందు కటకటాల వెనుక కూర్చుని ఏడ్చే రోజులు వస్తాయి గనక. తగిన సాక్ష్యాలు ఆధారాలు దొరకనంత మాత్రాన నేరాలు చెరిగిపోతాయనుకో. నాకు తెలుసు ఈ నగరంలో నేరాలు చేసే వాళ్ళ వెనుక ఉన్న అసలు మనుషులు ఎవరు. పాపం 12 రోజున కాలం తీరిన రోజున మీలాంటి వాళ్ళు పట్టుబడక తప్పదు. వస్తాను. అయ్యి బాబోయ్, అంత వార్నింగ్ ఇచ్చేటట్టు నిన్నెవడు వినమన్నాడు రా రాస్కల్. గెట్ అవుట్. ఏంటో బావా, నీ సరుకు కొట్టుకుపోయింది కాకుండా నీ ఇంటికి వచ్చి నీకు వార్నింగ్ ఇచ్చాడా? అయితే ఇవాళ రేపో నిన్ను బొక్కలు దోశాడు ఖాయమన్నమాట. ఓకే, నేను బొక్కలోకి వెళ్ళిపోవడం నీకు ఆనందమే కదా, కానీ నేను బొక్కలోకి వెళ్ళడమే జరిగితే కనీసం గంట ముందైనా నువ్వు బొక్కలోకి వెళ్ళిపోతావు. ఓకే, అది సర్లే, వాడు పట్టుకోపోయినా నువ్వు నా పేరు చెప్పి నన్ను బొక్కలు దోయించేస్తావు. నాకు తెలియదు నీ అదో బుద్ధి. సర్లే, ఇప్పుడు మనం ఎంత వెధవలము అన్నది కాదు ఆలోచించవలసింది. ఈ ఎస్పీ గారిని ఏమి చెయ్యాలి? వీడు మందుకా లొంగడు, మనీకి లొంగడు, షీకి లొంగినా బావును. నువ్వు ఏర్పాటు చేసేద్దు. సర్లేవయ్యా, ఈ విషయంలో తొందరపడకూడదు. కాకపోతే తొందరపడి ముందుకు అడిగేసావంటే బోరబడి మూతిపళ్ళు రాలిపోతాయి. ఓకే. టేబుల్ ఒకటి సెటప్ చేసి ఆ తర్వాత తాపిగా ఆలోచించు. ఓకే, కానీ ఓ షరతు. లక్కీ డ్రాప్స్ అనేటప్పుడు ప్రాబ్లం సాల్వ్ అయిపోవాలి. బాగా. ఓకే రా. ఏమి డాక్టర్ గారు మీరు చెప్పేది? ఎన్నేళ్ల తర్వాత కూడా మా నాన్నగారికి చూపు వచ్చే అవకాశం ఉందా? అవునమ్మా, ఆరోగ్యమైన మనిషి ఐ బ్యాంక్ డొనేట్ చేసిన కళ్ళని మీ నాన్నగారికి ఆపరేట్ చేసి పెడితే తప్పకుండా చూపిస్తుంది. కానీ దానికి చాలా ఖర్చు అవుతుంది అనుకుంటాను డాక్టర్ గారు. ఖర్చు గురించి మీరేం ఆలోచించకండి. విదేశాల నుంచి వచ్చిన నా స్నేహితుడైన పెద్ద ఐ స్పెషలిస్ట్ మానవతా దృష్టితో తన ఖర్చుతోనే సాధ్యమైనంత మందికి చూపు తెప్పించాలనుకుంటున్నాడు. నేను మీ పేరు చెప్పాను. థ్యాంక్స్ డాక్టర్ గారు. చూడమ్మా, మీ నాన్నగారిని రేపే నర్సింగ్ హోమ్ లో చేర్పించాలి. వారం 10 రోజులు అవసరమైన టెస్టులు జరిపిన తర్వాత ఆపరేషన్ చేస్తారు. అలాగే. వస్తానమ్మా. వస్తానండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఏమిటండి, ఏదో మాట్లాడాలని రమ్మన్నారట? కూర్చో కూర్చో. పర్వాలేదు, చెప్పండి. అదే మా బాస్ నీకో శుభవార్త చెప్పమన్నారు. ఏమిటది? మీ ఇల్లు ఆయన దగ్గర తాకట్టు పెట్టి 25,000 రూపాయలు అప్పు తీసుకున్నట్టుగా, అది వెంటనే చెల్లించమని చెప్పారు. ఒక్కసారి అంత డబ్బు నేను ఎక్కడి నుంచి తేగలను? నోట్లు ముద్రేస్తావో బ్యాంక్ కన్నం వేస్తావో నాకు అనవసరం. వారం రోజుల్లోగా నువ్వు ఆ డబ్బు పువ్వులో పెట్టి ఇవ్వకపోతే నిన్ను రోడ్డుకిచ్చి అట్నుంచటే కోర్టుకిచ్చి నీ ఇంటిని మంచి రాగంలో వేలం పాట పాడించేయగలను, జాగ్రత్త అని మా బాస్ నొక్కి వక్కాడించారు. అది విషయం. ఇంకా తమరు దయచేయచ్చు. ఏంటే దిగండ్రా, దిగండి. రేయ్, ఎవడనో దారి కట్టిగా లే. లేస్తావా?
కానీ ఇంతకీ ఆ సరుకు ఎవరిదో? చేతికి అందిందాన్ని అనుభవించాలే తప్ప అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఎవరిదై ఉంటుంది అని ఆలోచించటం అనవసరం. ఓకే, కానీ ఆ సరుకు మా కైలాసం బావుదైతే కాస్త పండగ చేసుకుందామని అడుగుతున్నాను. నువ్వు ప్రశ్న అడిగినంత మాత్రాన నేను జవాబు చెప్పాలని ఎక్కడా లేదు. ఓకే. నీ ఇష్టం వచ్చినట్టు ఊహించుకుని పండగే చేసుకుంటావో ఉత్సవమే చేసుకుంటావో అది నాకు అనవసరం. ముందు నాకు రావాల్సిన పడాయి. ఓకే, ఇదిగో ఓ 25,000 అయ్యగారికి ఇచ్చి పంపించు. అలాగనే రండి. ఓకే. బావా, ఏంటి బావా? ఎంత పని జరిగిందో విన్నావా? ఏమైంది బావా? నా సారా లారీ దారిలో ఆపి ఎవడో కొట్టుకుపోయాడు బావా. అయ్యయ్యో బావా, నీకెంత కష్టం వచ్చింది బావా. కూల్ డ్రింక్. ఏమిటి? నా సారా లారీ ఎవడో కొట్టుకుపోయి నేను పక్కనే రోడ్డును పడితే నీ కూల్ డ్రింక్ సంతోషమన్నా? నాకే కాదు బావా, నుదుటు వ్రాత రాసిన ఆ భగవంతుడు కూడా సరదాగా కూల్ డ్రింక్ తాగాలని ఉంటది ఈ సందర్భంగా. నీకేమైనా బుద్ధి ఉందా? ఏదన్నా బాధ వస్తే ఇతనితో చెప్పుకోవడం, ఇతనితో చెప్పుకోవడం. బావా, ఆ ఊరికి ఈ ఊరెంతో, ఈ ఊరికి ఆ ఊరు అంతే. నాకు కష్టం వచ్చినప్పుడు ఇంకా బాగా నవ్వావు నువ్వు. ఇదే 2 కూల్ డ్రింకులు బాగా తాగుతాడు. ఇదిగా 2 కూల్ డ్రింకులు కాదు, 2 విస్కీ బాటిల్స్ కూడా తెచ్చుకు తాగు నాయన. నీకు దండం బాబు, నీకు దండం. రారా బుద్ధిమాల కదవా, రారా నాయనా. ఏమిటిది రాజా? చూడు, నీకే తెలుస్తుంది. బాకీ డబ్బు చెల్లించి కైలాసం దగ్గర తాకట్టున్నా ఇంటి కాగితాలు తెచ్చారా? అంత డబ్బు? ఇష్టమైన మనుషులు కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళకి సహాయం చేయడం వల్ల మనకు నష్టం లేనప్పుడు చేసేసేమన్నాడు ఓ పెద్ద మనిషి. చేసేసాడు ఈ చిన్న మనిషి. అంటే ఆ బాకీ మీరు తీర్చేశారా? అంత డబ్బు మీకెక్కడిది? మనస్సుండాలే గాని మార్గాలు 1,00,000 అన్నాడు ఇందాకటి పెద్ద మనిషి. ఆ 1,00,000లో ఓ చిన్న మార్గాన్ని ఎన్నుకుని ప్రొసీడయ్యాం, బాకీ తీర్చేశాం. కానీ మేం మీకు ఎవరమని, ఏమవుతామని ఇంత సహాయం చేశారు? కొన్ని ప్రశ్నలకు జవాబులు మాటలతో చెప్పలేం, మనసుతో తప్ప అని అదే పెద్ద మనిషి చెప్పాడు. రాజా, ఒక మనిషిని చూడగానే కలిగిన ఇష్టం ప్రేమ అవునో కాదో చెప్పలేను, కానీ నీ మీద నాకు అలాంటి ఇష్టమే కలిగిందని చెప్పగలను. పాట కలిసి పాడినట్లే బ్రతుకుబాట్లో కూడా నీతో కలిసి నడవాలనిపించింది. ఇంతకాలం ఈ విషయం ఎలా చెప్పాలా అనుకున్నాను. ఎలాగైతే చెప్పేశాను. నేను చేసిన సహాయాన్ని కృతజ్ఞతగా నా మాట ఒప్పుకోమని అడగటం లేదు. నీకు మనస్ఫూర్తిగా ఇష్టం ఉంటేనే ఒప్పుకో. నా ఆశకు రూపం ఈ గులాబీ, ఇక నిర్ణయం నీది. రవిబాబే కదూ? జయ, నిజం చెప్పు, నువ్వు రవే కదూ? మా కుటుంబాన్ని అధోగతి పాలు చేసి పారిపోయిన రవివి నువ్వే కదూ? జయ, కానీ ఇంకేం చెప్పకు. మా నాన్నగారి కళ్ళు పోగొట్టి మా బ్రతుకుల్లో చిచ్చు పెట్టి చీకటి చేసిన నువ్వు ఇంకా ఏం సాధించాలని వచ్చావు? ఎంతమంది ఏడుస్తుంటే చూడాలని వచ్చావు? జయ, నేను చెప్పేది విను. ఇంకా ఏమిటి వినేది? నిజంగా నువ్వు మాకు సహాయం చేయాలని వచ్చిన మనిషివే అయితే ఈ నిజం ఇంతకాలం నాతో చెప్పకుండా ఎందుకు దాచావు? అవునులే, అది తెలిస్తే నిన్ను అసహించుకుంటావని, ద్వేషిస్తావని, దూషిస్తావని చెప్పకుండా దాచావు, అంతే కదా? రాజా పేరుతో మంచివాళ్లా నటిస్తూ, అడగకపోయినా ఉపకారం చేస్తూ మా అభిమానం, అనురాగం సంపాదించాలని ఎత్తు వేశావు. నా అదృష్టం బాగుండబట్టి ఇప్పటికైనా నువ్వెవరో నాకు తెలిసింది. ఇప్పుడిప్పుడే నా మనసులో నీ మీద పెరిగే ప్రేమని, అనురాగాన్ని ఈ క్షణంలోనే చెరిపేశాను. నీలాంటి దుర్మార్గుడికి నా మనసులోనే కాదు, నా ఇంట్లో కూడా స్థానం లేదు. ఇంకొక క్షణం నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెళ్ళు. జయ, I said get out! వెళ్ళిపోతాను జయ, వెళ్ళిపోతాను. ఇన్నేళ్ళు నా అన్న వాళ్ళు ఎవరూ లేకుండా ఎడారి లాంటి బ్రతుకులు అనాథగా బ్రతికిన నేను మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతాను. కాకపోతే వెళ్లే ముందు అసలు జరిగిందేమిటో నీకు చెప్పి మరీ వెళ్తాను.
గదిలోంచి కదేవా కాలు వెరకొట్టేస్తాను. ఎందుకు వాడిని గదిలో పెట్టి తాళం నీకు వేశారు? తెలీదు, నువ్వు మాట్లాడిస్తారట. ఈ రోజంతా వాడికి కూడు నీళ్ళు ఇవ్వద్దు, అప్పుడు కానీ వెతకు బుద్ధి రాదు. పాపం జైకి ఎలా ఉందో, మందేసుకుందో లేదో ఓసారి వెళ్ళి చూసి రావాలి. ఉమ్. జయ, నా మీద కోపం వచ్చిందా? ప్లీజ్ జయ, నేను నిన్ను తొయ్యలేదు. జయ, నువ్వంటే నాకు చాలా ఇష్టం. చేసింది చాలేదా? మళ్ళీ ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఆ చచ్చిందో నువ్వు చూద్దావునా? వెనుక నుంచి అంకుల్, మళ్ళీ ఎవరు అడుగు పెట్టేవాడు కాళ్ళు కొట్టండి. అంకుల్, అంకుల్. వెళ్ళు. ఓ సింతేనా? నేనైతే ఎంత బాగా కొడతానో తెలుసా? అయితే ఈసారి చూడు. అలాగా ఏమండి? రవి, ఆగు! రవి! ఇప్పుడు చెప్పు జయ, నువ్వు నమ్ముతున్నట్టు నేను కావాలనే మీ కుటుంబానికి అన్యాయం చేశానంటావా? చెప్పు జయ, చెప్పు. ఇంకా నీకు నా మీద కోపం తగ్గలేదనుకుంటాను. జీవితంలో ఏ ప్రేమకు నోచుకుని మనిషిని కనీసం నాకు ఇష్టమైన నీకైనా దగ్గర అవ్వాలనుకున్నాను. ఆ అదృష్టం కూడా లేదని అర్థమవుతుంది. పూజించే దేవతే శపిస్తే భక్తుడికి ఇంకా దిక్కెవరు? వెళ్ళిపోతాను జయ, వెళ్ళిపోతాను. జయ, నాన్న, నాకు చూపొచ్చిందమ్మా, చూపొచ్చింది. నాన్న, మిమ్మల్ని మళ్ళీ అన్నాళ్ళకు చూడగలుగుతున్నానమ్మా. డాక్టర్ గారు, మీకు కృతజ్ఞతగా ఇంతకంటే ఏమి ఇచ్చుకోలేను. అమ్మా జయ, ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా జరిగింది కనుక నిజం నీకు చెప్పడంలో తప్పులేదనుకుంటాను. నిజమా? ఏమి డాక్టర్ గారు అది? నువ్వు కృతజ్ఞతలు చెప్పవలసింది నాకు కాదమ్మా, రాజాకి. అవునమ్మా, నీకు అబద్ధం చెప్పమని ఆపరేషన్కి అయ్యే ఖర్చంతా అతనే భరించి మీ నాన్నగారికి చూపు రావడానికి కారకుడయ్యాడు. ఏమిటి, నీకు దేవి ఫైనాన్సింగ్ కంపెనీలో ఉద్యోగం వచ్చిందా? నిజంగానే అన్నయ్య? అబద్ధం నేను చెప్పొచ్చేమో గాని నీ చేతిలో ఉన్న అపాయింట్మెంట్ ఆర్డర్ చెప్పదుగా జయ. మరి నువ్వు బిఎస్సి పాస్ అవ్వలేదు కదా? అది 6 నెలల కిందట మాట. మొన్న సెప్టెంబర్లో నేను పరీక్షకి వెళ్ళాను. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. అంతా ఆ దేవుడు దయ అన్నయ్య. దేవుడి దయ అయితే ఎప్పట్లాగా గాలికి తిరుగుతుండేవాడిని. ఇది నాలో ఒక మంచి మనిషి తెచ్చిన మార్పు. మీరందరూ బాగుపడనయ్యా అని తిడుతూ ఉంటే నా కోపం వచ్చింది. అతను అర్థం ఏంటంటే చెప్పడం వల్ల నాలో ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనతో నన్ను నేను ఆత్మవిమర్శ చేసుకున్నాను. నా బ్రతుకు నేను బాగు చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఆ మనిషి ఎవరో తెలుసా అమ్మా? రాజా. ఏమిటి నువ్వు చేసిన పని రవి? ఆ పేరును గుర్తుకు తెచ్చే ఈ పుట్టుమచ్చ ఉండటానికి వీలేదు. వదులు ప్లీజ్. రవి, అవును జయ, ఈ పుట్టుమచ్చే లేకపోతే ఈ రాజాను నువ్వు ప్రేమించి ఉండేదానివి. ఈ పుట్టుమచ్చే లేకపోతే నువ్వు ద్వేషించే రవి చచ్చిపోయాడని నమ్ముండేదానివి. అందుకే నా గతాన్ని గుర్తు తెచ్చే ఈ పుట్టుమచ్చ ఉండటానికి వీలేదు. రవి ప్లీజ్. జ్ఞానం రాని పసితనంలో జరిగిన నిజాన్ని నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. నీ మీద లేనిపోను ఊహించుకున్నాను. కానీ నువ్వేమిటో, నీ మనసేమిటో ఆలస్యంగా తెలుసుకున్నందుకు నన్ను క్షమించు. జయ, నా మనసులోని ఆశకు గుర్తు ఈ గులాబీ. నువ్వు నన్ను మన్నించి నా ఆశ నెరవేర్చే మాట అయితే ఈ గులాబీ నీ చేత్తో నువ్వే నా జల్లో పెట్టాలి.
ఇవాళకి బాబు మనకు దూరం అయి 18 ఏళ్లు పూర్తయ్యాయి. తొలి కాన్పులో పుట్టిన బిడ్డ కలకాలం ఉండాలని, వాడితోనే తలకొరువు పెట్టించుకోవాలని కన్నవాళ్ళు కోరుకుంటారు. కానీ మనకే అదృష్టం లేకపోయింది. శారద, తప్పులు చేసే వాళ్ళని శిక్షించే అధికారినైనా ప్రతి ఏడాది ఈ రోజున తప్పు చేసిన నేరస్తులా బాధపడుతుంటాను. నా పొరపాటుకి తొందరపాటు తోడవటం వల్లనే మనకు పెద్దాడు దూరం అయ్యాడు. మీ బిడ్డను దూరం చేస్తున్న ఆ దేవుడు తన తప్పును సరిదిద్దుకోవాలనేమో నన్ను మీ దగ్గరికి పంపించాడు. రా బాబు, నువ్వు అన్నది నిజమే కావచ్చు. మా పెదబాబు లేని లోటు తీర్చడానికి నిన్ను మా మధ్యకి పంపించాడేమో. అమ్మా, రవణ్యకి ఇష్టం చేసిన ఈ లడ్లు, ప్రతి ఏడాది రవణ్య పేరు మీద ఎవరికో ఇచ్చే ఈ బట్టలు ఈసారి రాజన్నకి ఇవ్వమ్మా. అమ్మా, చేసే పనికి అర్థం ఉండాలి. ఎక్కడి మనిషో ఎలాంటి మనిషో తెలియని వాడిని అన్నయ్యతో పోలిస్తే సహించాం. కానీ ఇప్పుడు అన్నయ్య స్థానాన్నే ఇస్తానంటే మాత్రం నేను భరించలేను. అది కాదు బాబు, మీ అన్నయ్య దూరమైన ఈ రోజున అందరి కళ్ళకి రవిలాగా కనిపించే ఈ రాజాకి నా చేత్తో బట్టలిచ్చి మిఠాయి తినిపిస్తే నా మనసుకు తృప్తిగా ఉంటుందిరా. అమ్మా, కన్నవాణ్ణైన నాకంటే ఎక్కడి నుంచో వచ్చిన ఇతరే మీకు ఎక్కువైతే మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. బాబు, కాకపోతే నీతి, నిజాయితీ, ప్రేమ, అభిమానం అన్నిటికీ మరో పేరైన రవణ ఇలాగైతే మీరు భావిస్తే నా మనసుకు శాంతి ఉండదు. శేఖర్, ఎన్నో ఏళ్ల క్రితం దూరం అయిపోయిన మీ అన్నయ్య మీద ఇప్పటికీ నీకింత అభిమానం, గౌరవం ఉండటం చాలా గొప్ప విషయం. నీ మనసుకు నచ్చని నాలాంటి వాడిని నీ మనసులో ఉన్న మీ అన్నయ్యతో పోలిస్తే నువ్వు ఒప్పుకోకపోవడం తప్పు కాదు. గుడ్. అమ్మా, తెగిన గాలిపటంలా ఎక్కడి నుంచో వచ్చి పడ్డ నా కోసం మీ కన్న కొడుకు మనసు బాధ పెట్టద్దు. ఎలా వచ్చానో అలాగే పోయే మనిషిని నేను. కానీ చివరి వరకు మీకు అండగా ఉంటూ మీ పేరు ప్రతిష్టలు నిలిపేది శేఖర్. అందుకే అతని మనసు బాధ పెట్టడం మంచిది కాదు. అతని మాటను మన్నించండి. వస్తానమ్మా. శారద, కొన్ని బాధలను భరించాలని నుదుట రాసి ఉంటే మనం ఏం చేయలేం. ఆ బాధను దిగమింగటం తప్ప. అమ్మా, బాబు, ఉదయం నుంచి మనసుని ఎంత చంపుకున్నా, ఆశని ఎంత అణుచుకున్నా నీ దగ్గరకు రాకుండా ఉండలేకపోయానమ్మా. అమ్మ చేత్తో పెడితే తినే అదృష్టాన్ని ఎన్నో ఏళ్ల క్రితం పోగొట్టుకున్నా నేను మళ్ళీ పొందాలని ఇలా వచ్చానమ్మా. ఏదమ్మా, నీ చేత్తో చేసిన తీపి నాకు తినిపించు. తప్పకుండా బాబు, తప్పకుండా. పొద్దున్న వెళ్ళిన దగ్గర నుంచి నాలో నేనెంత కుమిలిపోయానో తెలుసా. కానీ చిన్నవాడి మనసు కష్టపెట్టడం ఇష్టం లేకే నోరు మూసుకూరుకున్నాను. మళ్ళీ నువ్వే వచ్చావు, చాలా సంతోషం బాబు. ఉండు బాబు, తెస్తానుండు. తిను బాబు. ఏంటి గురుగారు, పిల్లలంతా బాగున్నారా? అంతా బాగానే ఉన్నారా? ఏమిటి విశేషాలు? అన్ని మామూలే. సరేనా? సరే. చూడండి, మీరు దెబ్బలు తింటాం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే అసలు నేరస్తులు మీరు కాదు కనుక. అందుకే మీరు తీసుకెళ్తున్న సరుకులు ఎవరు చెబితే మిమ్మల్ని వదిలేస్తాను. మర్యాదగా వాళ్ళెవరో చెప్పండి. మీరు చెప్పరని నాకు తెలుసు, చెప్పకపోతే నేను వదలని మీకు తెలుసు. అందుకే 24 గంటలు టైం ఇస్తున్నా. మీరు గనక చెప్పకపోయారో జీవితంలో ఎప్పుడూ అనుభవించినటువంటి చిత్రహింసలు అనుభవిస్తారు. ఓకే, వీడు గతంలో అనేక సార్లు మన వ్యాపారం మీద దాడి చేసే సరుకును పట్టుకున్నా ఫోన్లే చూద్దామని ఊరుకున్నాం. ఇప్పుడు వీడే మనంతా చూసేటట్టున్నాడు. ఓకే, నువ్వు ఎలా ఆవేశపడితే ఆయాసం తప్ప ప్రయోజనం ఏమీ లేదు. అర్జెంటుగా నువ్వు సెటప్ ఆలోచించాలి.
ఏముంది? వృత్తి మీద భక్తి ఉన్న వాళ్ళ బ్రతుకులు ఇలా అర్థంతరంగా ఆరిపోవలసింది. మర్డర్ చేయడంలో స్పెషలిస్టుల్ని పిలిపించి ఈ ఎస్పీని కీర్తిశేషుణ్ణి చేయాలి. ఒరేయ్, వాడు మామూలు మనిషి కాదు, జాగ్రత్త. రవి, బ్రతికే ఉన్న నిన్ను వాళ్ళు పోయినట్టు భావించి బాధపడుతుంటే, నీ సొంత తమ్ముడే నిన్ను పరాయివాడుగా ద్వేషిస్తుంటే నువ్వే వాళ్ళ రవిబాబుని ఎందుకు చెప్పవు? నాకు తెలిసిన నిజాన్ని వాళ్ళకు కూడా తెలియజేస్తే ఆ కన్నవాళ్ళు ఎంత సంతోషిస్తారు. లేదు జయ, నా గురించి నిజం తెలిస్తే వాళ్ళు ఆనందించరు సరికదా, నన్ను అసహ్యించుకుంటారు. రవి, అవును జయ, ఆ రోజు ప్రవాహంలో కొట్టుకుపోయిన నేను కలకత్తాలో భోపాల్ అనే పేరు పడ్డ పెద్ద స్మగ్లర్కి దొరికాను. అతని నీడలో కాళిదాస్ అనే గూండాగా ఎదిగాను. అలాంటి దారుణమైన జీవితం నుంచి, దుర్మార్గపు అడ్డదారి నుంచి బయటపడ్డాను. ఆ కసాయివాడైన కాళిదాసు చరిత్రకు నిప్పు పెట్టి రాజాగా కొత్త జీవితం ప్రారంభించాను. జయ, నేరస్తుల పాలటి సింహస్వప్నంలా బ్రతికే మా నాన్నగారు తన కన్న కొడుకు ఒక నేరస్తులని తెలిస్తే తట్టుకోగలడా? అన్నయ్య అంటే అనురాగం, అభిమానం ఉన్న నా తమ్ముడు, చెల్లి వాళ్ళ అన్నయ్య ఒక గూండాని తెలిస్తే సహించగలరా? దయ, కరుణ, మమతలకు మరో రూపమైన నా తల్లి తన కన్న కొడుకు ఒక గజ దొంగని తెలిస్తే భరించగలదా? లేదు జయ, లేదు. వాళ్ళిప్పుడు రవి పోయినందుకే బాధపడుతున్నారు. నా గతం తెలిస్తే రవి ఎందుకు బతికున్నాడా అని బాధపడతారు. అందుకే ఈ నిజం వాళ్ళకి తెలియటానికి వీల్లేదు. అయితే వాళ్ళకి దగ్గరగా ఉంటూ వాళ్ళ బాధను చూస్తూ వాళ్ళకి నిజం చెప్పలేక నీలో నువ్వు అనుక్షణం బాధపడే కంటే ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవచ్చుగా. తల్లిదండ్రుల ప్రేమకు నోచుకొని నేను కనీసం వాళ్ళని కళ్ళతోనైనా చూసుకుని తృప్తి పడదామనుకుంటున్నాను. పైగా ఎవరో దుర్మార్గులు వృత్తిని నమ్ముకున్న నా తండ్రిని చంపాలని ప్రయత్నిస్తున్నారు. ఆయనకి ఏ ప్రమాదం జరగకుండా నీడలాగా అనుక్షణం ఆయన కాపాడుకోవాలని ఇక్కడ ఉంటున్నాను. జయ, నేను నిన్ను అడిగేది ఒకటే. ఏమిటి రాజా? నేను రవినన్న నిజం నీకు తప్పు మరెవరికి తెలియకూడదు. తప్పకుండా. నర్సిగా, ఏంటి గురు? చేపలాగా మందు కొట్టడానికి కాదురా ధర్మరాజు మనకి డబ్బిచ్చింది. ఆ ఎస్పీ గారిని ఇక్కడ రప్పించి చావగొట్టడానికి. అయితే ఎస్పీకి ఫోన్ కొట్టినా గురు. చేయి. చూడు, ప్రమాదంలో ఉన్నాను, వచ్చి కాపాడండి అని నమ్మేటట్టు ఫోన్ చేయి. అలాగే గురు. ఫోన్ చేయాల్సింది ఎస్పీకి కాదురా, అంబులెన్స్ కోసం హాస్పిటల్కి. ఎందుకంటే కాసేపట్లో చావు దెబ్బలు తినే మిమ్మల్ని తీసుకువెళ్ళటానికి కావాలిగా. ఎవరో నువ్వు? నీ బాబుని బే. గురు చూసి కొట్టడం నేర్చుకోరా బేవకు. ఏమిటి ధర్మరాజు గారు, ఏమిటి మీరు చెప్పేది? ఏం చెప్పమంటారు ఎస్పీ గారు? ఈవేళ నన్ను చూడడానికి వచ్చిన బంధుమిత్రులు కొట్టాడు, ఓకే. కానీ ఇలా పొరుగురు నుంచి వచ్చిన ప్రతి వాడిని కొట్టడం మీ ఊరి ఆచారమా, అలవాటా అని చెప్పేసి ఆ పొరుగురు వాళ్ళు అడుగుతూ ఉంటే నేను ఏం జవాబు చెప్పాలి? ఓకే. ఇది ఎక్కడ సెటప్ అండి? మన ధర్మరాజు గారు షష్ఠిపూర్తోత్సవం చేసుకుంటున్నారని పాపం వాళ్ళకి తెలిసి సంబరపడిపోయి వచ్చి గెస్ట్ హౌస్ లో కూర్చొని పురాణ పఠనం చేసుకుంటూ రామ్ కోట్ రాసుకుంటున్నారండి.
ఇంతలో రౌడీ రాజా వచ్చి డబ్బిస్తారా సస్తారా లేకపోతే రామ్ కూడా చించాలు పారేయమంటారా అని ఒకరి మీద ఒకరిని వేసి పట్ 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 కొట్టేస్తారండి. ఈ సరే మీకు ఏమైనా బాగుందా? అది సరే ఎస్పీ గారు, ఈ వేళ నా వాళ్ళని కొట్టాడు ఓకే, రేపు మీ బంధుమిత్రులు కొడతాడు ఓకే, కానీ రైలు స్టేషన్ లో కూర్చుని కర్ర పట్టుకుని రైలు బండి దిగిన ప్రతివాడిని పట్టు కొట్టేస్తూ ఉంటే మీరు అలా చూస్తూ కూర్చుంటే ఓకే. అలాగే, అతనికి ఇప్పుడే కబుర్ చేస్తాను, మీరు వెళ్ళండి. నమస్కారం. వస్తాను. నమస్కారం. రాజా, నువ్వు ధర్మరాజు గారి కోసం వచ్చిన పెద్ద మనుషుల్ని ఉత్తిపునైన కొట్టినట్టు రిపోర్ట్ వచ్చింది. ఎందుకు కొట్టా? ఆ విషయం వాళ్ళనే అడగలేకపోయారా? నేను నిన్ను అడుగుతున్నాను, సమాధానం చెప్పు. వాళ్ళు నేను కొట్టాను అని చెప్తే మీరు నన్ను పిలిపించి అడుగుతున్నారు, కానీ వాళ్ళని నేను కొట్టలేదు అంటున్నాను. మీరేం చేస్తారు? నువ్వు కొట్టినట్టు 10 మంది సాక్ష్యం చెప్తున్నారు. దేవుడి మీద ప్రమాణం చేసి పొట్టకూటి కోసం పవిత్రమైన న్యాయస్థానంలో పచ్చి అబద్ధాలు సాక్ష్యాలు చెబుతున్నారు ఈ రోజుల్లో. అలాంటి సాక్ష్యాలే మీరు నమ్మే మాట అయితే నేను కొట్టలేదని 20 మంది చేత సాక్ష్యం చెప్పిస్తాను. ఆల్ రైట్ రాజా, నీ మీద అభిమానంతో ఈసారికి నేను నమ్మి వదిలేస్తున్నాను. నువ్వు మరోసారి నేరం చేశావని తెలిస్తే ఆ దేవుడు అడ్డుపడ్డా సరే నేను వదిలిపెట్టను. నా ఈ కనుక ఆ ఎస్పీ గారిని ఆ రాజా మీద ఉసుగొలిపేసి మనం తప్పేసుకున్నాం. ఏదో ఒక రోజున ఏదో ఒక మిష మీద ఆ రాజా గారిని కొట్లో వేసేస్తాడు. కానీ ఆ రాజాగాడు అసాధ్యుడే. ఈ నాటకం నడిపించింది నువ్వేరని తెలిస్తే వాడు నీ మీద పడి నీ చెయ్యి వంచేసి నీ కాలు విరిచేసి నీ కన్ను పొడి చేసి నోర్మై, ఎంతసేపు నువ్వు 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 అని నా గురించే మాట్లాడతానే, ఇందులో నీకు భాగం ఉంది. ఒకవేళ ఆ రాజాగాడికి అలాంటి దౌర్భాగ్యపు సంకల్పమే కలిగితే ముందుగా నీ ఇంటికి వచ్చి నీ పనే పట్టేస్తాడు. అసలు పిట్ట పెర్సలాంటి కదా. అలా అని విర్రవీగిన పురాణాల్లోని ప్రతి రాక్షసుడి పని పట్టాడు ఆ దేవుడు, తెలుసా? ఎలా వచ్చేవంట రాజా? నేను ఇందాక చెప్పిన కార్యక్రమాన్ని అమలు చేయడానికి వచ్చాడు. నువ్వు చెప్పు రాజా. స్టేషన్లో రౌడీలను అడ్డు పెట్టుకుని మీరు ఆడిన నాటకానికి అభినందనలు తెలియచేద్దామని. అంటే మాటలతోనా చేతలతోనా? నువ్వు చెప్పు రాజా. ప్రస్తుతానికి మాటలతోనే. ధర్మరాజు, ఆ రౌడీలని ఎవరు పిలిపించారో ఎందుకు పిలిపించారో నాకు తెలుసు. చూడు, ఆ ఎస్పీ గారికి మళ్ళీ ఎవరైనా ఏదైనా హాని చేయాలని ప్రయత్నించారో వాళ్ళ ప్రాణాలు తీసి శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికి కుక్కలకు నక్కలకు పడేస్తాం. ప్రత్యేకించి ఆ విషయం నువ్వు తెలుసుకుంటే మంచిది. నువ్వు కూడా. ఓకే, ఏమీ లాభం లేదు. ఇమీడియట్ గా ముందు నేను హైదరాబాద్ వెళ్ళిపోయి ఎస్పీ గారి సంగతి చూసి ఆ తర్వాత వీడు ఆట కట్టించాలి. పోయి మందు. ధర్మరాజు బావా, హైదరాబాద్ నుంచి వచ్చిన అర్జెంట్ గా రమ్మని నాకు ఫోన్ చేశావు. నీ మంత్రి బాబు పదం ఏమైనా పోయిందేంటి? ఎంతసేపు మా బావకు బడి ఏడుస్తావే తప్ప ఆ రాజాగాడు పోవాలి ఎస్పీ గారు పోవాలని అడగొచ్చు కదా. సర్లేవయ్యా, ఏదో మాట వరుసగా అన్నాను కానీ అలా గిలగిలాడిపోతావేమిటి? ఏమిటి అసలు విషయం? ఏమీ లేదు. ఆ అసలు సిసలు డెకాయిటీ శేషుగాడు కోసం నేను అయినా అక్కడ అనుకోకుండా నాకు అదృష్టం ఎదురైంది. ఏమిటయ్యో? ఆ అదృష్టం పేరు కాశీరాం. కాశీరాం, ఇతనే కాశీరాం. బావా, గారడి వాడు బొట్టులోంచి చెవల పిల్లని చేసినట్టు ఇతను ఎక్కడి నుంచి తీసుకొచ్చావయ్యా? ఈ కాశీరాం ఆ రాజాగాడి పాత జీవితానికి ప్రత్యక్ష సాక్షి. ఈ ఆల్బమ్ ఆ రాజాగాడి గత బ్రతుక్కి ఆగ్నేయాస్త్రం. ఈ ఆల్బమ్ మన చేతిలో ఉండగా ఆ రాజాగాడిని పామును పట్టి ఆడించినట్టు ఆడించవచ్చు. కావాలంటే నువ్వు చూడు ఈ ఆల్బమ్. రాజా, నువ్వు మా జీవితాలను రిస్కులో పెట్టాలనుకుని నీ జీవితాన్ని ఇరుకున పెట్టుకున్నావు కనుక నువ్వు ఆడుకుంటావో పాడుకుంటావో తొందరగా తేల్చుకో. ఆ తర్వాత ఛాన్స్ ఉండదు. మన వ్యాపారం ఏమిటి, దాని భవిష్యత్ ఏమిటి, దాని మంచి అంటే అది ముచ్చటించు. ఏముంది బావా, వీలైనంత వరకు ఆహార ధాన్యాలు దోచేసి దాచేసి ఓకే.
ప్రతి కొట్టు దగ్గర నో స్టాక్ అన్న బోర్డు పెట్టేసాం. ఓకే అయ్యగారు నాదో చిన్న డౌట్ అండి. అడుగు. సరుకంతా గోడల్లో దాచేశారు, బాగానే ఉందండి. పంది కుక్కులు ఎలకలు దూరు సరుకంతా బొక్కేస్తే ఇప్పుడు చెలరేగిన కరువు కాటకాలకి దోపిడీ దొంగతనాలకి అన్నింటికీ కారణం ఆ కాళిదాసేనని చెప్పి ప్రజలు పత్రికలు నమ్మేస్తాయి. అప్పుడు పోలీసుల మీదకెళ్ళి ఏమిటి అరాచకం అని అడుగుతాం. ఏమిటో మీరు యూనిఫారాలు వేసేసుకుని విజిల్స్ కొట్టేసి లాఠీలు పట్టుకుని జీపులు ఎక్కి తిరిగేస్తే ఆ అన్యాయాలు తొలగిపోసా? ఆ కాళిదాస్ గారు ఎవడో గంటకో దోపిడి, ఓటుకో రేపు, రోజుకో మర్డరు టైం టేబుల్ ప్రకారంగా చేసేస్తుంటే మరి మీరు ఇలా ఊరుకుంటే అసలు ఈ సెటప్ ఏమిటో నాకు అర్థం కావడం లేదు. అది ఓకే. ఇప్పుడు ధాన్యం గొడవలన్నీ దోచేసి జనానికి తిండి గింజలు లేకుండా చేసేస్తున్నాడు. ఇంట్లో సామాన్లు లేవు, ఇంట్లో తిండి గింజలు లేవు. ఆ కాళిదాస్ గారి కారణంగా ఊరందరూ మలమల మాడి చచ్చిపోతున్నారు. మీ బోట్లేమో మాలాడు పెద్దోళ్ళ ఇళ్ల మీదకి వచ్చేసి రూల్స్ మాట్లాడేసి అధికారాలు చూపించేసి వార్నింగ్లు ఇచ్చేసి వెళ్ళిపోతే సరిపోదు సార్. ఆ ముద్దాయిని పట్టుకుని లోపల పెడితే అప్పుడు ఓకే. వాడిని పట్టుకుని లోపల పడకపోతే మేము బ్రతికేటట్లేమండి. మేము బ్రతకపోతే ఊరు సెటప్ ఏమవుతుందో మీరే ఆలోచించండి. అది ఓకేలే. చూడండి ధర్మరాజు గారు, పోలీసులు పబ్లిక్ సర్వీస్ గనక ప్రతి ఒక్క ఉంటుంది, కాకపోతే ఆలోచించి అనటంలో అర్థం ఉంటుంది. ఆ కాళిదాసును పట్టుకోవడానికి నిద్రాహారాలు మని శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. అవసరమైతే త్వరలో స్పెషల్ ఆఫీసర్ను కూడా రప్పిస్తాను. ఓకే. ఎస్పీ గారు, మీరు పైనుంచి పెద్ద ఆఫీసర్ని దింపుతారో మాంతారో నాకు తెలియదు. మీకు తెలుసు కదా మినిస్టర్ పొజిషన్ లో మా బావ హైదరాబాద్ లో ఉన్నాడని. అయినా మీ మీద నమ్మకంతో ఇప్పటి వరకు నేనేం కలగజేసుకోలేదు. మరి ఇంకా ఆలోచించకుండా ఫోన్ కొట్టేశాను అంటే ఇక మీరు ఆ సీట్లు ఉండరు, ఈ జిల్లాలోనూ ఉండరు. ఓకే. అబ్బా మీరు ఫోన్ అయినా కొట్టాలి, నాకు అది అక్కర్లేదు. మా పెరట్లో కాగిని చూస్తాను, దాని మెడలో చీటీ కట్టి వదులుతాను. దాని రెక్కలు పట్టుకుని మా మినిస్టర్ బాగా వచ్చేస్తాడు. వచ్చేసారంటే మీ సెటప్ అంతా మారిపోద్ది అని నేను అనకూడదు అనుకోండి. ఓకే. ఎస్పీ గారు, మీ క్షేమం దృష్ట్యా మా క్షేమం దృష్ట్యా ఆ కాళిదాసుని వెంటనే లోపల పడేయండి. మరి ఇంతకన్నా చెప్పేదేమీ లేదు. వస్తాం. రావాయా కైలాసం. విజ్ఞప్తి మనవి చేస్తున్నాను. మోసం చెయ్యా, ఇదంతా మోసం. కాళిదాసు పేరుతో జరుగుతున్న ఈ నేరాలకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నన్ను నమ్ము చెయ్య. అయితే ఇవన్నీ ఎవరు చేస్తున్నారంటావు? చేసే మనిషి ఆ కాళిదాస్ పేరు ఎందుకు ఉపయోగిస్తున్నాడంటావు? అందుకే ఇదంతా మోసం అంటున్నాను. ఎవడో నా గతం తెలిసిన మనిషి నా మీద కక్షగట్టి పగబట్టి చనిపోయిన ఆ కాళిదాసును తిరిగి బతికించాడు. ఆ పేరుతో ఈ దొంగతనాలు దోపిడీలు సాగిస్తున్నాడు. వాడెవడో తెలుసుకుని వాడి అంతు తేలుస్తాను. ఓ కాళిదాస్. నో సే రాజా. మారిపోయిన నన్ను మళ్ళీ నేరస్తులుగా చిత్రీకరించడానికి ప్రయత్నించేది నువ్వేనన్నమాట. ఊరు మారినా పేరు మారినా గతం మనిషిని వదిలిపెట్టదు కాళిదాస్. నీ గతంలో నీ మీద పగబట్టిన నేను నీడలాగా నీ వెనకే వచ్చాను. నా పగ తీర్చుకోవడానికే నీ పేరుతో ఈ నేరాలన్నీ చేస్తున్నాను. చట్టం అనుమానించిన రోజున పట్టుకునేది నన్ను కాదు, నిన్ను. ఆహా, అంతవరకు నువ్వు బతుకుంటేగా.
కాశీరావు, మంచిగా మారిన మనుషుల జీవితాలకు మసిపోయాలని ప్రయత్నించే నీలాంటి మనిషి బతకడానికి వీల్లేదు. నా జీవితంలో నేను చేసే ఆఖరి నేరం నిన్ను చంపడమే. కాళిదాస్, నన్ను చంపినా నీ గతం చావదు. నువ్వెవరో, నీ చరిత్ర ఏమిటో సాక్ష్యాధారాలతో సహా ధర్మరాజు దగ్గర భద్రపరిచొచ్చాను. ధర్మరాజ్ దగ్గర? అవును, రాజా అని పిలువబడే నువ్వు కలకత్తాలో పెద్ద గూండావని, నీ పేరు కాళిదాస్ అని రుజువు పరచడానికి ఈ ఆల్బమ్ ని కానుకగా ఇచ్చాడు కాశీరాం. ఇది నీ చేతికి రావాలి అంటే మేము చెప్పినట్టు చెయ్యాలి. ఓకే? నో, మీరెన్ని చెప్పినా నేను నేరం చెయ్యను. గతంలో ఎన్నో ఘోరాలు నేరాలు చేసిన వాడివి ఒక్క నేరం చేయడానికి ఎందుకంత బాధపడిపోతున్నావు? మేం చెప్పిన ఈ ఒక్క పని చేసావంటే ఆల్బమ్ నీకు ఇచ్చేస్తాం, కాశీరావును పంపేస్తాం. ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతకొచ్చు. ఇది సెటప్. నువ్వు కాదు అంటే ఆల్బమ్ పోలీసులకు అందజేయబడుతుంది. కలకత్తాలో గుండా కాళిదాసు నువ్వేనని, ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న అరాచకాలన్నింటికీ కారకుడు నువ్వేనని అందరూ అనుమానిస్తారు. అప్పుడు అక్కడ పోలీసులు, ఇక్కడ పోలీసులు, దేశం మీద అందరు పోలీసులు నీ మీద పడి నిన్ను పట్టుకుంటారు. ఆ తర్వాత కోర్టు, జైలు, ఊరి. ఓకే? నా తల్లిదండ్రులకు నా గతం తెలియకూడదు. నేను కాళిదాసునన్న విషయం బయటకు రాకూడదు. మరణించిన నా గతం బతకూడదు. ఆల్ రైట్, మీరు చెప్పిన ఈ ఒక్క పని చేస్తాను. ఆ తర్వాత మీరు అన్న మాట నిలబెట్టుకోలేకపోతే మరో నేరం చేస్తాను. ఏమిటది? మిమ్మల్ని మర్డర్ చేస్తాను. ఓకే, ఇప్పుడు చెప్పండి, నేను చేయాల్సిన పనేమిటో. దేశంలోకెల్లా అతి విలువైన మూన్ డైమండ్ ని మ్యూజియం లోంచి దొంగిలించి మాకు అప్పచెప్పాలి. ఓకే? మీరిద్దరు ఇక్కడే ఉండండి. హలో, ఎస్పీ ఆనందరావు గారా? ఓ చిన్న ఇన్ఫర్మేషన్. కాళిదాస్ అనేవాడు ఈ రాత్రి మ్యూజియంలో ఉన్న మూన్ డైమండ్ ను దొంగిలించబోతున్నాడు. అలాగే.
నా ప్రాణదాతవని అభిమానించాను, మంచి మనిషివని ఆదరించాను, నా పెద్ద కొడుకుగా భావించాను. కానీ కానీ అందరికీ వెలుగునిచ్చే దీపమని నమ్మిన నువ్వు తగలబెట్టే కురువనుకోలేదు. ఎందుకు ఎందుకు నన్ను నమ్మించి మోసం చేశావు? ఎందుకు నన్ను నమ్మించి నాటకవాడావు? చెప్పరా చెప్పరా చెప్పు చెప్పు చెప్పరా చెప్పు చెప్పరా. ఏమిటమ్మా జయ నువ్వు చెప్పేది? రాజా నా కన్న కొడుక? అవునత్తయ్య, చిన్నప్పుడు నదిలో పడి కొట్టుకుపోయినా ఆ రవ్వు అవే ఈ రాజా. మీ దగ్గర ఈ నిజాన్ని చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకున్నాడు. నా ఇంట్లోనూ నా కుటుంబంలోనూ నా మనసులోనూ స్థానం సంపాదించుకున్న నువ్వు దొంగవా? అయితే నీ మాటలన్నీ అబద్ధం, నీ చేతలన్నీ మోసం, నీ మంచితనమంతా నటన, అవునా? మాట్లాడరా మాట్లాడు మాట్లాడు మాట్లాడరా మాట్లాడు మాట్లాడు మాట్లాడు. వాడెవరనుకుంటున్నారు? మన కన్న బిడ్డ రవండి. అవునండి, వాడు మన కన్న కొడుకు రవండి, రవి. బాబు, ఇన్నాళ్ళు ఈ నిజాన్ని మా అందరికీ ఎందుకు చెప్పలేదురా? నువ్వు లేవని కుళ్ళి కుళ్ళి ఏడ్చే ఈ అమ్మకి నిజాన్ని ఎందుకు చెప్పలేదురా అమ్మా? బాబు, ఏమండి అలా నిలబడిపోయారేమండి? ఇన్నాళ్ళు మనకి లేడనుకున్న పెద్ద కొడుకు కనిపిస్తే పలకరించరే, దోషిని దండించడం తప్ప కొడుకుని బాబు అని పలకరించలేరా? శారద, ఆనాడు వాడిని దూరం చేసుకోవడం దురదృష్టం అనుకున్నాను. ఈనాడు వాడిని పరిస్థితుల్లో కలుసుకోవడం, నా కొడుకుని తెలుసుకోవడం దురదృష్టం అనుకుంటున్నాను. అదేంటండి? కొడుకును కలుసుకున్నందుకు ఆనందించాలి, ఒక పెద్ద నేరస్తుడిని పట్టుకునేందుకు గర్వించాలి, నా కొడుకే ఆ నేరస్తుడైనందుకు కుమిలిపోవాలి. నాకే తెలియటం లేదు శారద, నాకే తెలియటం లేదు. నాకు తెలిసిందల్లా ఒకటే, నా డ్యూటీ నేను చేయటమే. కానిస్టేబుల్స్, అతను తీసుకెళ్లి లాకప్లో పడేయండి. బాబు, ఏమండి? ఏమండి, 18 సంవత్సరాల నాడు మనకు దూరమైన బిడ్డ ఇంతకాలానికి మళ్ళీ మనకు కనిపించాడు. ఆఫీసర్గా మీరు వాడిని అరెస్ట్ చేసి మీ బాధ్యత తీర్చుకుంటున్నారే తప్ప తల్లిగా నేను పడే బాధను అర్థం చేసుకోరేమండి. నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు శారద? వాడిని ఎలా అయినా విడిపించి ఇంటికి తీసుకురండి. శారద, అనుబంధం కంటే అనురాగం కంటే మనిషి నీతికి న్యాయానికే విలువివ్వాలి. నా కొడుకనే స్వార్థంతో వాడిని విడుదల చేస్తే నా వృత్తికే ద్రోహం చేసిన వాడిని అవుతాను. నా కొడుకే కాదు, నన్ను కన్న తండ్రైనా సరే నేరం చేస్తే శిక్షించడం నా బాధ్యత. వృత్తి ధర్మవదల్ని గొప్ప ఆఫీసర్ అన్న పేరు కావాలే తప్ప మన రక్తం పంచుకు పుట్టిన బిడ్డ ఏమైపోయినా పర్వాలేదు. అంతేకాదు, కన్న కొడుకని తెలిసినా వదిలిపెట్టిన ఆఫీసర్ అన్న పొగడ్తలే కావాలి మీకు. నా పేగు తెంచుకు పుట్టిన బిడ్డ ఏమైపోయినా పర్వాలేదు. అంతే కదండి. ఇన్నాళ్ళు వాళ్ళు లేనందుకు ఏడ్చాను, ఇవాళ మీరు వాడిని జైలు పాలు చేసినందుకు ఏడుస్తున్నాను. శారద, వాడు నీకే కాదు నాకు కొడుకే. ఆడదానివి గనక నీ బాధ బయటికి చెప్పుకోగలిగా, మరి నేనెవరితో చెప్పుకోను? నా మనసుకే మాటలుస్తే, నా బాధకే భాష తెలిస్తే అప్పుడు మీ అందరికీ అర్థమయ్యేది. రాయిలా కనిపించే ఈ పోలీస్ ఆఫీసర్ గుండెలో ఎంత మంట తగులుతోంది.
రాజా, నిజం తెలిసాక కూడా రవి అని పిలవాలనిపించడం లేదా? కొడుకు అని తెలియటం కంటే ముందు నేరస్తుడవని తెలిసింది కనుక ఆఫీసర్ ఆనందరావుకి నువ్వు నేరస్తుడమైన రాజావి. ఇంతకీ ఇప్పుడు ఇలా ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా? 18 ఏళ్ల క్రితమే నువ్వు చచ్చావని నమ్మి ఏడ్చి ఊరుకున్న ఒక కుటుంబానికి ఎందుకు మళ్ళీ ఇప్పుడు ఇలా కనిపించావు? ఎందుకు మళ్ళీ వాళ్ళని ఏడ్పించావు? ఒక ఆఫీసర్గా అడుగుతున్నారా, కన్న తండ్రిగా అడుగుతున్నారా? శోకంతో తిండి నిద్ర మానేసిన ఒక ఇల్లాలకి భర్తగా అడుగుతున్నాను. దుఃఖంతో కుమిలిపోయే ఒక పసిపిల్లకు తండ్రిగా అడుగుతున్నాను. ఎందుకు ఎందుకు మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత వచ్చి వాళ్ళ మనసుల్లో ఆరిపోయిన మంటను రాజేశావు? పెద్దలు గనుక, ప్రశ్నించే అధికారం మీకుంది గనుక అడుగుతున్నారు. నిజానికి ప్రశ్నలు వేయాల్సింది మీరు కాదు, నేను. ఏమిటో అనేది? ఒకప్పుడు మీ తొందరపాటు వల్లే కదా ఆ తల్లి కొడుకును పోగొట్టుకున్నది. మీ పొరపాటు వల్లే కదా ఆ చెల్లి తమ్ముడు అన్నను పోగొట్టుకున్నది. ఆనాడు నేను చెయ్యని నేరానికి నన్ను దూరం చేశారు. అదే విధంగా ఈనాడు మీరు నేను చెయ్యని నేరాలకు నన్ను బాధ్యుడంటున్నారు. అంటే కాళిదాసు పేరుతో ఇక్కడ కల్లోలాలు సృష్టించింది నువ్వు కదా? కాదన్న నిజం కంటే అవునన్న అబద్ధాన్ని మీరు నమ్ముతారు. అందుకే మీకు కాదని చెప్పుకోవడం అనవసరం. నీ మంకుతనంలో మార్పేమీ లేదు. మీ మొండితనంలో కూడా మార్పేమీ లేదు. సార్, మీరేమీ అనుకోనంటే ఒక చిన్న కోరిక కోరొచ్చా? ఏమిటది? మీరు నన్ను కొడుకు అనుకోకపోయినా నాకు మీరే తండ్రి. అందుకే మిమ్మల్ని ఒక్కసారి నాన్న అని పిలుస్తాను. నాన్న, అమ్మని అడిగానని చెప్పండి. ఎస్పీ ఆనందరావు స్పీకింగ్. హలో మిస్టర్ ఆనందరావు. ఐజీ గారా? నమస్తే సార్. కాళిదాసును పట్టుకున్నందుకు హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. బైది బై, మీరు ఒకసారి వెంటనే బయలుదేరి ఇక్కడికి రండి. వెంటనే వస్తున్నాను సార్. చూడండి మిస్టర్ ఆనందరావు, ఈ జిల్లాలో ఆహార ధాన్యాల కొరత అధికంగా ఉందని ప్రభుత్వం గుర్తించింది. అందుకే కొన్ని ఆహార ధాన్యాలను ఇక్కడ పంపడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వెరీ గుడ్ సార్. ఆకలితో అలమటించే ఎంతో మందికి ఇది పెద్ద శుభవార్త. అందుకే ఆ గూడ్స్ కి తగిన బందోబస్తు ఏర్పాటు చేసి ఇక్కడికి తీసుకురావాలి. ఆ బాధ్యత మీకు అప్పగిస్తున్నాను. అలాగే సార్. ఎంతో నమ్మకంతో నాకు అప్పగించిన ఈ బాధ్యతను శక్తివంచం లేకుండా నిర్వహిస్తాను. బావా కైలాసం బావా, నువ్వు చెప్పేది నిజమేనా? ప్రమాణం చేసి చెప్తున్నాను బావా, అబద్ధాలు ఎందుకు? మన మంత్రి బావులు ఎప్పుడైతే గద్దె దిగిపోయారో అప్పటి నుంచే మనకు ఎదురు దెబ్బలు ప్రారంభమైనాయి. స్టేట్ గవర్నమెంట్ కొన్ని వ్యాగెల ఆహార ధాన్యాలు మన ఊరికి పంపబోతూ ఉంది. ఆ గూడ్స్ బండి కాపలాదారుడుగా మన ఎస్పీని సెటప్ చేశారు. ఆ సరుకు ఈ ఊరికి దిగిందో నువ్వు గొడవలో దాల్చిన సరుకు ఎలుకలకి పందికొక్కలకి సంతర్పణ చేయవలసి వస్తుంది. ఓకే, ఆ సరుకున్న ట్రైన్ మన ఊళ్ళోకి వస్తే కదా నాకు ఇబ్బంది. ఒకవేళ రాకపోతే నాకు ఏ బాధ లేదు కదా. ఓకే ఓకే కాదు, నువ్వు పట్టాలకు అడ్డంగా పడుకున్నా నీ మీద నుంచి వెళ్ళిపోతావు. రాదు, వెళ్ళదు. కాశీరాం, ధర్మరాజు, నా కంఠంలో ఊపిరుండగా నువ్వు ఈ దారుణాన్ని చెయ్యలేవురా. కాళిదాసు పేరుతో గుండాలకు గుండాగా పేరు పడ్డ నా విశ్వరూపం ఏమిటో చూస్తాం. సెటప్ ఏమి డోకాలేదు కదా. బాంబులు ట్రైన్ లోనే ఏర్పాటు చేశాం. అవి ఒకవేళ ఏ కారణం చేతనైనా మిస్ అయ్యి ఎదరకొస్తే ఈ బ్రిడ్జ్ దగ్గర మొత్తం లెగిసిపోద్ది. గూడ్స్ ట్రైన్ భస్మం. ఓకే.
ఆనందరావు, ఎస్ ఎస్పీ ఆనందరావు. పాములేరు వంతెన దగ్గర కొందరు మనుషులు అనుమానాస్పదంగా ఏదో చేస్తున్నట్టు వార్త వచ్చింది. ప్లీజ్ చెక్ దమ్. అలాగా అయితే ముందు నేను అక్కడికి వెళ్ళి చెక్ చేస్తాను. ఓవర్. ఇన్స్పెక్టర్, అక్కడ బ్రిడ్జి దగ్గర ఏదో గొడవ జరుగుతుందట. ముందు నేను వెళ్తాను, మీరు ట్రైన్ ఫాలో అయ్యండి. అలాగే సార్.
పడకలో పడకలాగా ఎస్పీ ఇక్కడ తయారయ్యేంటి? ఓకే, వీడికి మన వాళ్ళ చేతిలో చావు రాసి పెట్టుంటే మనం ఏం చేస్తాం? ఈ రాజీగారు జైలు నుంచి తప్పించుకుని ఇక్కడికి వచ్చాడేంటి? ఇదేదో ఈ సెటప్ అంతా సరిగ్గా కుదిరినట్టు నాకు అనిపించడం లేదు బావా. నాకేదో ఊరుకోయా లేనిపోను కంగారు. నువ్వు ఓకే, వీడికి కూడా మన వాళ్ళ చేతిలోనే ఓకే అన్నమాట.
బాబు నాన్న బాబు బాబు రవి, ఈ అనర్థాలన్నిటికీ కారణం నా తొందరపాటు. అందుకు నేను చాలా పశ్చాత్తాపడుతున్నాను. అదే మాట నాన్న. రామ్మా రామ్మజీ, సంవత్సరం తిరిగే లోపల నీలాంటి వాడిని నాకు మనవడగా ఇవ్వాలి అమ్మా.